కరోనాతో పాటు ఇప్పుడు కలవరపెడుతున్న అంశం చిన్నపిల్లలకు కరోనా. మరి చిన్నపిల్లలపై కరోనా ప్రభావం ఎంత? థర్డ్ వేవ్ అనేది చిన్నపిల్లలే ఈ థర్డ్ వేవ్లో టార్గెట్ కాబోతున్నారా? ఏ ఏజ్ గ్రూప్స్ వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది? అలాగే అదే నిజమైతే తల్లిదండ్రులు చేయాల్సిందేమిటి? మన వైద్య రంగం ఏ మేరకు సంసిద్ధంగా ఉంది? మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం? ఈ అంశంపైన మనం చర్చిద్దాం రచ్చబండలో. వెల్కమ్ టు రచ్చబండ. నేను ఈశ్వర్. ఇవాల్టి రచ్చబండలో పాల్గొంటున్నారు డాక్టర్ రవికుమార్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, నీలోఫర్ ఆసుపత్రి నుంచి. ఇక డాక్టర్ విజయానంద్ గారు, పీడియాట్రిషియన్, రెయిన్బో ఆసుపత్రి నుంచి. డాక్టర్ కిరణ్మయ్య గారు, చీఫ్ డైటీషియన్, అపోలో హాస్పిటల్ నుంచి మనకు లైవ్లో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఏపీ ఎంఎస్ఐడిసి పీడియాట్రిక్ కమిటీ చైర్మన్ వారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ రాధిక గారు, క్లినికల్ సైకాలజిస్ట్, డాక్టర్ షర్మిల గారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, డాక్టర్ మంజుల అనగాని గైనకాలజిస్ట్ కూడా మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, థర్డ్ వేవ్లో ఎక్కువగా కరోనా థర్డ్ వేవ్ పిల్లల్ని టార్గెట్ చేస్తుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్కు వెళ్ళడానికంటే ముందు మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో పిల్లలపైన ఏ మేరకు కరోనా ప్రభావం చూపించింది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ వేవ్లో పిల్లలు మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు. కారణం ఎందుకోసం అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ అఫ్రైడ్. అందరూ చాలా భయపడుతూ ఉన్నారు. సో పిల్లల్ని బయటకు రానివ్వలేదు, స్కూల్స్ అన్నీ బంద్ చేసిండ్రు. సో ఎక్కడికక్కడ వాళ్ళ ఎక్స్పోజర్ టు ద డిసీజ్ చాలా లిమిటెడ్ ఉన్నది. సో అందుకోసం నెంబర్ ఆఫ్ కేసెస్ మా దగ్గరికి రాలేదు. కానీ ఎవరైతే మదర్స్ పాజిటివ్ ఉండి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా బేబీ మదర్ ఫీడనో లేకపోతే మదర్ ఒళ్ళోనో ఉన్న బేబీస్కి మాత్రం కరోనా డెఫినెట్లీ పాజిటివ్ వచ్చినాయి. సో లైక్ దట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, బట్ వాళ్ళతో ప్రాబ్లం లేదు. సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికి ప్రాబబ్లీ మీడియా అండ్ డాక్టర్స్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. చిల్డ్రన్ నెంబర్ ఎక్కువ రావడానికి కారణం ఏమైందంటే చిన్నపిల్లలకి ప్రాబ్లం లేదు అన్నది స్టేట్మెంట్ అట్లా వచ్చేసింది. సో విత్ దాట్ స్టేట్మెంట్ వాట్ హెస్ హ్యాపెండ్, చిల్డ్రన్ కొంచెం వదిలేసిండ్రు. సో దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ మూవింగ్ ఇన్ ద అపార్ట్మెంట్స్, దే ఆర్ గోయింగ్ టు దట్ హౌస్ అండ్ దిస్ హౌస్ అండ్ ఫ్రెండ్స్, ఆల్ దీస్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ద ఏసిమ్టమాటిక్ క్యారియర్స్. వాళ్ళు ఫీవర్ వచ్చినా, వాళ్ళకి వచ్చిన బాడీ పెయిన్స్ ఉన్నా వాళ్ళకి తెలియట్లేదు. సో వాళ్ళు డిసీజ్ వస్తుంది, ఎక్కువ వస్తేనే ఫీవర్ ఎక్కువ రోజులు ఉంటేనే, 3 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే, ఆయాసం వస్తేనే, దగ్గు ఆయాసం వస్తేనే నిలబడ ఏదైనా హాస్పిటల్కి వెళ్తున్నారు, లేకపోతే లేదు. సో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏమైందంటే సెకండ్ వేవ్లో ఎఫెక్ట్ అయ్యారు. ఐడెంటిఫై చేసిన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో థర్డ్ వేవ్ అంటే పర్సంటేజ్ ఎక్కువ కనిపించింది మనకి. ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్కి వచ్చేటప్పటికి పిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువ కనిపించింది. అంటే ప్రభావం కానీ మనకి ఫస్ట్ వేవ్ లో కూడా ఉంది. చిన్న పిల్లల పైన కరోనా ఎఫెక్ట్ అనేది ఫస్ట్ వేవ్ లో కూడా ఉంది, ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. సో ఫస్ట్ వేవ్ లో అయినా సెకండ్ వేవ్ లో అయినా ఉంటుంది. ఫస్ట్ వేవ్ లో చాలా జాగ్రత్తగా ఉన్నాము. సెకండ్ వేవ్ లో కొంచెం చిల్డ్రన్ పర్వాలేదు, వాళ్ళకి రాదు అన్న కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కొద్దిగా చిన్నపిల్లలు, యంగ్ ఫెలోస్ వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా ఎక్కువ ఇలాంటి ఆలోచన చిన్నపిల్లలకు కరోనా రాదు అనేటటువంటిది బాగా స్ప్రెడ్ అయింది. అది వాస్తవమా కాదా దానిపైన ఏ మేరకు పరిశోధనలు జరిగాయి అనేది పక్కన పెడితే, ఫస్ట్ వేవ్ తరువాత ఆ సమయంలో కానీ మనకు కనిపించడం అంటే పిల్లలకి ఏం ప్రమాదం లేదు, పిల్లలకి రాదు, ఇది ఎందుకు స్ప్రెడ్ అయింది ఎక్కువగా? అది తప్పగా టెలికాస్ట్ అవటం, తప్పగా చెప్పడం, వాళ్ళు అర్థం చేసుకోవడం తేడా వచ్చింటుంది. బై అండ్ లార్జ్ ఈ రోజు కూడా కాన్సెప్ట్ ఏంటంటే చిల్డ్రన్లో ఒకవేళ కోవిడ్ వస్తే వెంటిలేటర్ మీదకి పోయే రేషియో చాలా తక్కువ. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు గివ్ ఎ స్టేట్మెంట్ దట్ హెల్దీ గుడ్ హెల్త్ ఉన్న చైల్డ్ వాళ్ళకి కోవిడ్ వస్తే వెంటిలేటర్ మీదకి పోయే పరిస్థితి రాదు. సో అదే అడల్ట్లో వస్తే వాళ్ళకి అప్పటికి ఏదో కోమార్బిడ్ కండిషన్ ఉంటుంది, డయాబెటీస్ అనో, హైపర్ టెన్షన్ అనో, కార్డియాక్ అనో, రీనల్ అనో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ కాంప్రమైజ్డ్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళకి జస్ట్ కరోనా యాడ్ అయిందంటే ఆ కాంప్రమైజ్డ్ ఆల్రెడీ టైర్ పంచర్ అవడానికి రెడీ ఉంది, కరోనా రాగానే త్రిబుల్స్ ఎక్కగానే పోయింది. సో లైక్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద వెంటిలేటర్ అండ్ దే ఆర్ డైయింగ్. బట్ చిల్డ్రన్లో ద వైటల్ కెపాసిటీ ఈజ్ గుడ్, రెసిస్టెన్స్ పవర్ ఈజ్ గుడ్. So they will healthy child. I am talking about a healthy child. So the rare cases గురించి తర్వాత మాట్లాడుకోండి. So but healthy child లో going on to the ventilator, going on to the oxygen demand is slightly less. That is the concept today. Yes, మీరేం చెప్తారు? కరోనా ప్రభావం ఏ మేరకు ఉందనుకుంటున్నారు పిల్లల పైన? అంటే డాక్టర్ రవికుమార్ సార్ గారు కొన్ని విషయాలు మీకు వివరించారు.
అంటే మొదటి వేవ్కి రెండో వేవ్కి తేడా వచ్చిందా పిల్లల్లో ఉండే విధి విధానం అంటే అది నిజం. ఏ రకంగా చూసాము మొదటి వేవ్లో అంటే ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే పిల్లలకు చెక్ చేయడం జరిగింది. సో సార్ చెప్పారు ఇందాక ఏ సిమ్టమాటిక్ పాజిటివ్ అన్నాం అంటే వాళ్ళకి లక్షణాలు ఏవీ లేవు, ఉన్నా చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయి. ఆ విధంగా మొదటి వేవ్లో జరిగింది. దానికి కారణాలు కొన్ని సార్ ఆల్రెడీ చెప్పారు, నేను కొన్ని చెప్తాను. ఇంకా రెండో వేవ్కి వచ్చేసరికి ఏమైంది అయ్యా అంటే పిల్లలే లక్షణాలతో రావడం మొదలుపెట్టారు. జ్వరం, దగ్గు, విరేచనాలు, వాంతులు. యూజువల్గా సమ్మర్లో మనం అంత డయేరియా చూడం, డయేరియా వాళ్ళే లక్షణాలతో రావడం మొదలుపెట్టింది. సో అదే కాకుండా మొదటి వేవ్ చివరాంతంలో ఉన్నటువంటి ఈ కోవిడ్ యొక్క వైరస్కి కొద్ది వారాల తర్వాత బాడీ రియాక్ట్ అయ్యి మిస్క్, మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోవిడ్ తర్వాత వచ్చేటువంటి పరిణామం జరిగింది. అయితే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కమింగ్ బ్యాక్ టు ద కరోనా ఓన్లీ, ఎందుకంటే చాలా పరిశోధనలు జరిగాయి. పరిశోధనలు అంటే ఆ డేటా అంతా చూసి, అంతా ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసిన పరిశోధనలు చూసినట్లయితే పిల్లల్లో ఎందుకు వ్యాధి తీవ్రత తక్కువ ఉన్నది అన్నటువంటి ఆలోచన జరిగితే అప్పుడు రకరకాల సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ఏంటయ్యా అంటే పిల్లలకు యాక్టివ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకు సహజంగా ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి తట్టుకోగలుగుతున్నారని కొన్ని, తర్వాత బీసీజీ అండ్ ఎంఎంఆర్ అనేటువంటి వ్యాక్సిన్ల వల్ల ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీ వస్తుందనేది కొంత, రకరకాల కారణాలుగా వాళ్ళకి వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నదనేది వాస్తవం. ఇప్పుడు కూడా చెప్పారు సారు. కాకపోతే ఆ వ్యాధి తీవ్రతలో ఆ ఇంటెన్సిటీ ఇంకొంచెం పెరిగింది ఇప్పుడు మొదటి వేవ్కి సెకండ్ వేవ్కి. మరి థర్డ్ వేవ్లో ఇంకా పెరుగుతుందంటే పెరగవచ్చు. దానికి కారణం ఏంటయ్యా అంటే ఈ కరోనా వైరస్ అనేది ఒక బ్రాండ్ న్యూ వైరస్, సరికొత్త వైరస్, మానవ జాతిలో ఎప్పుడూ లేదు ఇంతకుముందు. కాబట్టి ఆ కొత్త వైరస్ ఏం చేస్తుంది అంటే మనమేంది ఆ వైరస్ని చంపడానికి, అది వ్యాప్తి చెందడానికి రకరకాల చర్యలు తీసుకుంటాం. అప్పుడు మనుగడ కోసం ఆ వైరస్ రూపాంతరం చెందుతుంది జన్యుపరంగా. సో జన్యుపరంగా రూపాంతరం మ్యూటేషన్స్కి పిల్లల పైన ప్రభావానికి సంబంధం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త రూపాంతరం చెందినటువంటి జన్యు పరివర్తనం చెందినటువంటి ఈ వైరస్ పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా వ్యాధి తీవ్రతను పెంచింది. ఓవరాల్గా పిల్లలు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ, వ్యాధి తీవ్రత అయినా కూడా ఇందాక సార్ చెప్పారు, అయినా కూడా ఆ వ్యాధి తీవ్రత క్రిటికల్ కేర్ వరకు పిల్లల వరకు వెళ్ళట్లేదు ఇంకా, అపార్ట్ ఫ్రమ్ మిస్క్ విచ్ వి విల్ ప్రాబ్లీ డిస్కస్ లేటర్. ఎస్, పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? ముందుగా ఈ కరోనా వచ్చింది, వాళ్ళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఏ లక్షణాలను బట్టి మనకి పిల్లలకి కరోనా సోకిందని మనం గుర్తుపట్టవచ్చు? దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంటెలిజెంట్ ఆఫ్ ద ఎవరైతే పిల్లల్ని చూస్తున్నారో వాళ్ళ తెలివి మీద ఆధారపడి ఉంటుంది. మదర్ అవనివ్వండి, లేకపోతే ఫాదర్ అవనివ్వండి, గార్డియన్ అవనివ్వండి, ఆర్ పెద్ద చైల్డ్ అయితే పెద్ద చైల్డ్. ఫస్ట్ ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే బాడీ పెయిన్స్ వస్తాయి. సో అది ఫస్ట్ చాలా మటుకు చిల్డ్రన్ నోటీస్ చేయరు, వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి చెప్పకపోవచ్చు. చెప్తే దట్ ఈస్ ద డే వన్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ డిసీజ్, ద డే వన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, బికాస్ ద ట్రీట్మెంట్ చేంజెస్ ఫ్రమ్ ద ఒక డేట్కి ట్రీట్మెంట్ మారిపోతుంటుంది. దట్ ఈస్ ద రీజన్ ట్రీట్మెంట్ కూడా డాక్టర్ పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ అనదర్ రీజన్. సో ద డే వన్ అది బాడీ పెయిన్స్ అవి ఉంటాయి. సో సెకండ్ డే ప్రాబబ్లీ ఫీవర్ వచ్చేయచ్చు కొంతమందికి, ఆర్ కోల్డ్ రావచ్చు జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ ప్రిడిలిక్షన్ టు ద నోస్ ఉంటుంది కాబట్టి కోల్డ్ లాగిని, లేకపోతే చిన్నగా అప్పర్ అంటే పైన దగ్గు, లోపల లంగ్స్లో వచ్చి దగ్గు కాకుండా జస్ట్ ఇరిటబిలిటీ, నేసల్ కంజంటివైటిస్. మై కొలీగ్ ఆల్రెడీ సెడ్ చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం స్పెషల్ ఏంటంటే లూజ్ మోషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద అడల్ట్. సో చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ ఆర్ seen more when corona is infected. సో ఇవి ఫస్ట్ 2 days, 3rd day, 4th day ఇంకా ఫీవర్ వచ్చేసింది అంటే సో ద వైరల్ పెరిగిపోతుంది అని అర్థం. ఫీవర్ ఒక 1 day, 2 days ఇంకా అక్కడికి ఖచ్చితంగా దే హ్యావ్ టు గో టు ద డాక్టర్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వెయిటింగ్. 3rd day, 4th day నుంచి 4th day, 5th day దాటేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ గో ఇన్ టు ద చాలా వైరస్ మల్టిప్లై అయిపోతుంది. దట్ ఈస్ ద టైమ్ యూ కెన్ గో ఫర్ ద టెస్ట్. అంతకుముందు జస్ట్ బాడీ పెయిన్స్, ఫీవర్, కోల్డ్ ఉన్న ఫస్ట్ 2 days చేస్తే రాదు. అండ్ దట్ గివ్స్ ఎ ఫాల్స్ ఒపీనియన్.
నాకు కరోనా లేదు అని అనుకుంటారు. మ్మ్. సో అందుకోసము టెస్టులు కూడా డాక్టర్ అడ్వైజ్ చేసినట్లే చేయాలి. ఓకే. అండ్ ఇంటెలిజెంట్గా డే 1 ఆఫ్ ద సిమ్టమ్ పట్టుకోవాలి. మ్మ్. మదర్ అవని, ఫాదర్ అవని, చైల్డ్ అవని. ఓకే. బికాస్ డాక్టర్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ద హిస్టరీ. వాళ్ళని అడిగి నిన్న బాగున్నావా, మొన్న బాగున్నావా, నీకు కాలు నొప్పులు వచ్చినాయా. Yes. సో డే 1. సో అప్పుడు ఒక 5 days తర్వాతనే యూ విల్ గెట్ పాజిటివ్. మ్మ్. ఆ రోజు చేయించాలి ఆర్టీపీసీఆర్. మ్మ్. అప్పటి వరకు ప్రాబబ్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తారు. మ్మ్. విత్ లిటిల్ వైరల్ తగ్గించడానికి ఒక 2 drugs ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద డ్రగ్స్. అవి ఇస్తాం. ఓకే. అప్పుడు పరీక్షలు చేస్తాం. అప్పుడు వైరస్ మల్టిప్లై అయిపోతుంటుంది. మ్మ్. అప్పుడు ఫీవర్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది. 3rd day 4th dayకి ఫీవర్. సో అప్పుడు టెస్ట్ చేపిస్తే పాజిటివ్ వస్తుంది. అప్పుడు మేము వైరస్ చంపడానికి పిల్లలు మల్టిప్లై కాకుండా అగ్రెసివ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. మేడం కిరణ్మయ్య గారు, మనం ఫస్ట్ వేవ్ సమయంలో చూసినప్పుడు పిల్లలపైన ప్రభావం ఉండదు, వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, ఈ రకమైనటువంటి ఈ విశ్లేషణలు మనం వింటూ వచ్చాం. థర్డ్ వేవ్ వచ్చేటప్పుడు రాబోతుంది, అది వస్తే పిల్లలే టార్గెట్ కాబోతున్నారు అనే స్థాయికి ఇప్పుడు వచ్చేసాం మనం. నిజానికి ఎలాంటి రోగ నిరోధక శక్తి పిల్లల్లో ఉంటుంది, వారి ఇమ్యూనిటీని ఏవేవి పెంచుతున్నాయి, ఎలా ఉంటుంది? ఓకే, సో బేసికలీ ఏంటంటే చిల్డ్రన్లో ద ఇమ్యూన్ ఫంక్షన్ ఇస్ ఇన్ ద డెవలపింగ్ స్టేజ్ అనమాట, ద ఇమ్యూన్ సిస్టమ్, బికాస్ దట్ ఈస్ ద గ్రోయింగ్ స్టేజ్. సో ఈ గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యునో టు గివ్ అ బ్యాలెన్స్ డైట్ టు దెమ్. అండ్ డైట్ అనేది చిన్నపిల్లలకు it is very important that multiple micronutrients should be included in the diet. అంటే different types of vitamins, minerals, proteins ఇవన్నీ కూడా పిల్లల డైట్లో ఖచ్చితంగా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పిల్లలు లైక్ దే ఆర్ వెరీ ఫసీ ఈటర్స్. అంటే చిన్నప్పటి నుంచి కూడా దే డోంట్ అంటే దే ఆర్ వెరీ పిక్కీ ఈటర్స్, దే ఆర్ వెరీ ఫసీ అండ్ ఆల్ దట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ పిల్లల డైట్లో ఇట్ హ్యాస్ టు బీ కలర్ఫుల్, ఇట్ హ్యాస్ టు బీ డైవర్సిఫైడ్. అంటే వెరైటీ అనేది డైట్లో చాలా ఇంపార్టెంట్, సో దట్ చిల్డ్రన్ విల్ లైక్ ఆల్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. అంటే డైట్ సేమ్ బోరింగ్ మొనోటనస్గా ఉండకుండా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ టు ఫైట్ అగేన్స్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ డైట్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. సో ఇప్పుడు ఈ థర్డ్ వేవ్లో దే ఆర్ సెయింగ్ దట్ చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ అనేసి. So it is important, in growing phase lo it is important that to emphasize more of colorful fruits and vegetables. For example, papaya, oranges, sweet lemons, then mangoes, something which is locally available, which is easily accessible, and fresh seasonal fruits and vegetables kanaka pillala diet lo include chesinattaithe definitely their immune system will be becoming stronger. అంటే రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ అ బెటర్ ఇమ్యూన్ ఫంక్షన్ టు ఫైట్ అగేన్స్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఈరోజు పిల్లలు బయట వెళ్ళి ఆడుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళకి కరోనా ఉందా, ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, మనము లాక్డౌను, కర్ఫ్యూను, ఈ పిల్లలపైన ఉన్నటువంటి ఆంక్షలు, బయట వెళ్లకుండా, కలవకుండా, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితి పైన, వారి ఆరోగ్య స్థితి పైన ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? స్కూల్స్కి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ని కలవట్లేదు, ఆడుకోవట్లేదు, వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ బాడీకి ఉండట్లేదు, ఇవన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఎస్, సో చిల్డ్రన్ ఆర్ మెంటలీ స్ట్రెస్డ్. ఎందుకంటే మెంటలీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే వాళ్ళ బాడీ పైన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ద చిల్డ్రన్ హూ ఆర్ అండర్ నరిష్డ్, అంటే వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్ తక్కువ ఉంటే అలాంటి పిల్లలు మాల్ నరిష్డ్ అని అంటారు. సో వెన్ దెర్ ఇస్ అండర్ న్యూట్రిషన్ ఉన్న ప్రాబ్లమే, ఓవర్ న్యూట్రిషన్ ఉన్న ప్రాబ్లమే. అంటే బరువు కూడా ఒక్కొక్కసారి, ఐ మీన్ ఐఎమ్ ఈవెన్ సీయింగ్ ఓవర్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ నవ్ డేస్ హూ ఆర్ కమింగ్ టు మీ. సో ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే అండ్ అండర్ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ మాల్ నరిష్మెంట్. సో బికాస్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల ఇమ్యూనిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది పిల్లల్లో. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఎనీ ఇన్ఫెక్షన్, సపోజ్ కోవిడ్ వచ్చినా కూడా అది సీరియస్గా ఎఫెక్ట్ అయిపోయి దే ఆర్ అనేబుల్ టు టేక్ ఇట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇమ్యూన్ ఫంక్షన్. సో ఇమ్యూన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి దే షుడ్ ఇన్క్లూడ్ ప్రోబయోటిక్స్ ఇన్ దేర్ డైట్. ప్రోబయోటిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో ఇలాంటివి పిల్లల డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసినట్టయితే దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దెమ్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా
కర్డ్ అండ్ మిల్క్ products are very helpful. మనం బాధాకరమైన విషయం ఏంటంటే మాల్ న్యూట్రిషన్తో ఈ దేశంలో అనేక మంది పిల్లలు బాధపడుతున్నారు. సో ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందన్నప్పుడు వాళ్ళు టార్గెట్ అవుతారు అనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి? మనం తల్లిదండ్రుల బాధ్యత గురించి మాట్లాడుతున్నాం, ప్రభుత్వం కూడా చేయాల్సినవి చాలా ఉంటాయి. ఏం చేయాలి దీని నుంచి బయటపడాలంటే, పిల్లలు బయటపడాలంటే? దీని నుంచి బయటపడాలంటే పేరెంట్స్ షుడ్ టేక్ అట్మోస్ట్ కేర్, అంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి. పిల్లల డైట్ గురించి ఒక మెనూ ప్లాన్ అనేది చేసి స్ట్రిక్ట్గా ఒక టైం టేబుల్ లాగా క్రియేట్ చేసి ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైం వాళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారో ఆహారంలో అనేది వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయాలి. డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ omega-3 fatty acids. Fish, chicken, egg whites, dry fruits అండ్ ఫ్రెష్ సీజనల్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే ఇప్పుడు లోకలీ ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో దాని మీదనే ఎక్కువగా నేను ఎంఫసైజ్ చేయదలుచుకున్నాను. సో దే కెన్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ yellow అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ ఏ, అంటే బీటా క్యారోటీన్ అంటారు, దట్ ఈస్ అ ప్రీకర్సర్ ఆఫ్ వైటమిన్ ఏ. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేయాలి. రెగ్యులర్లీ దే షుడ్ గివ్ ఇంట్రెస్టింగ్ డైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మిల్క్ తాగమంటే సో మెనీ చిల్డ్రన్ ఆర్ ఫసీ అండ్ దే డోంట్ డ్రింక్ మిల్క్, అస్సలు తీసుకోరు. సో మేక్ ద డైట్ మోర్ ఇంట్రెస్టింగ్, మేక్ ఇట్ సంథింగ్ లైక్ a dry fruit milkshake or a fruit milkshake. Make the diet very colorful and interesting for the children. And every day వాళ్ళకు ఒక మెనూ ప్లాన్ చేసి ఖచ్చితంగా వాళ్ళ డైట్లో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూడాలి. సో దీనివల్ల డెఫినెట్లీ ద ఇమ్యూనిటీ ఫంక్షన్ విల్ ఇంక్రీజ్ ఇన్ చిల్డ్రన్. అంతేకాకుండా ఈవెన్ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పిల్లలని యాక్టివ్గా పెట్టాలి. లైక్ సమ్ ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ కష్టమే కాబట్టి ఇండోర్ గేమ్స్ అండ్ మైండ్ గేమ్స్, లైక్ సంథింగ్ మెంటలీ వాళ్ళని యాక్టివ్ పెట్టడానికి సంథింగ్ ఇంట్రెస్టింగ్. దే షుడ్ రీడ్ సమ్ గుడ్ బుక్స్ అండ్ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్. అండ్ చిన్న ఏజ్ నుంచే గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కనుక కల్టివేట్ చేసినట్టయితే వాళ్ళకి ఫ్యూచర్లో there is a very less chance of getting diabetes or obesity or hypertension, ilanti chronic diseases raakunda undadaniki it is going to be very helpful. Yes, please sir. I just want to add whatever she said is excellent. So the nutrition part endante immediate ga result raadu. Okay. So it is the long term plan. See most of our right now what is happening, the moment somebody gets the COVID or చాలా తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు, ఆ క్షణంలో పెట్టేస్తే ఈ రోజు బిర్యానీ తింటే బలమేం రాదు. సో ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. వాట్ ఎవర్ ద గుడ్ న్యూట్రిషన్, వాట్ ఎవర్ అవర్ డైటిషియన్ హస్ టోల్డ్, ద గుడ్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రివెంట్ హిమ్ నాట్ టు గెట్ ఎ కోవిడ్. ఓకే. సో దట్ ఈస్ పాయింట్. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇక్కడ మేడం చెప్పిన, మీరు కూడా చెప్పాలి మేడం, మీరు చెప్పినటువంటి డైట్ ఫాలో కావాలంటే మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా, పూర్ పీపుల్ వీళ్ళందరూ కూడా నిజానికి ఇవి భరించగలరా? ఆ స్థాయిలో ఉంటుందా ఇవన్నీ కూడా పెట్టాలంటే పిల్లలకి? ఎలా అందుకే మాల్ న్యూట్రిషన్ గురించి చెప్పి దేశంలో చాలా మంది పిల్లలు బాధపడుతున్నారని ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అందుకే అంటున్నాను లోకలీ అవైలబుల్ అండ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రెష్, అంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి తీసుకోమంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ మనకు లోకలీ అండ్ రీజనబుల్ ప్రైస్ కి మనకు అవైలబుల్ ఉంటుంది. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ బి వైటమిన్స్, దే ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ సి, and they actually help in strengthening the immune system. So ilanti ఆకుకూరలు కంపల్సరీ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ లోకలీ అవైలబుల్ అంటే ఎవ్రీ లొకాలిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటాయి. సో దే కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ దట్ ఇన్ దేర్ డైట్. అండ్ మిల్క్ కూడా, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ they are also reasonably available in their local markets. So ilantivi include చేసినట్టయితే డెఫినెట్లీ వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కూడా డైట్ లో ఉంటుంది. చిల్డ్రన్ సైకలాజికల్ గా ప్రాబ్లం వస్తుంది అంటే దే ఆర్ accustomed for one type of life. All of us see the lifestyle change is a mandatory, not only for children, adult, everybody. నిన్నటి వరకు మాస్క్ పెట్టుకొని మనకి ఈ రోజు మాస్క్ పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లా శానిటైజర్ బాటిల్ పట్టుకుని తిరగాలంటే చాలా ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో బట్ పీపుల్ నౌ ఎవ్రీబడి ఈస్ మూవింగ్ విత్ వాటర్ బాటిల్. You can see most of the people are moving with the water bottle. So in this lifestyle change, let them move with a sanitizing bottle, let them move with a mask. సో దానికి ఆ చేంజ్ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు. సో ద చిల్డ్రన్ ఆల్సో హ్యాస్ టు డూ దట్. అది పేరెంట్స్ మీద ఉంటుంది.
వాళ్ళు ఇనిషియల్లీ దే విల్ సే ఐ డోంట్ వాంట్ టు వేర్ మాస్క్. ఎస్. సో దట్ ఈస్ యాక్చువల్లీ నాకు క్వశ్చన్ కూడా వచ్చింది, అదే క్వశ్చన్. ఒకవేళ పేరెంట్కి వస్తే పిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, పిల్లలకి వస్తే పేరెంట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఇంట్లో మాస్కులు పెట్టుకుని తిరగండి ఫస్ట్. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఇంటెన్సివ్ కేర్కి వెళ్తున్నాడు, హీ నోస్ దట్ ఈస్ ద పేషెంట్, వాడు ఒక్కసారి తగ్గితే వీళ్ళందరికీ వస్తుంది. బట్ దే ఆర్ టేకింగ్ ఎడిక్వేట్ ప్రికాషన్స్, దే ఆర్ పుటింగ్ అ మాస్క్ ఫర్ హిమ్ ఆల్సో. సో హౌ ద డాక్టర్స్ ఆర్ వీ ఆర్ గోయింగ్ ద సేమ్ strategy, the parents has to take care. If one of the person inside ఎవరికైనా వస్తే రూమ్ లో పెట్టి ఐసోలేషన్ పెట్టి ఈ శానిటైజర్ హైపోక్లోరైట్ ఇవన్నీ రొటీన్ చేసుకుంటూ దే షుడ్ యూజ్ ద మాస్క్. అండ్ ఆ మాస్క్ షుడ్ బి, దట్ ఈస్ అనదర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ టు హిమ్. దే షుడ్ యూజ్, అందరూ డాక్టర్ లాగా హై రిస్క్ జోన్ లో పనిచేయరు కాబట్టి ద డిస్పోజబుల్ మాస్క్ ఇట్ ఈస్ 1 రూపీ 2 రూపీస్. యూజ్ దట్, మార్నింగ్ యూజ్ చేసుకుంటే మళ్ళీ తీయొద్దు. ఇప్పుడు వన్స్ వీ గో ఇన్ టు ద హాస్పిటల్ ఫ్రమ్ 9 o'clock ఐ వేర్, 2 o'clock వరకు తీయకుండా అట్లానే పెట్టుకోవాల్సి వస్తుంది ఎన్ని మంది పేషెంట్ చూసినా. సో మధ్య మధ్యలో తీసేసి, వాటర్ బాటిల్ కోసం తీసేసి, ఫోటోగ్రాఫ్స్ కోసం తీసేసి, మధ్య మధ్యలో తీసి మళ్ళీ పెడతా ఉంటే దాని ఇది పోతుంది. సో వన్స్ యూ ఆర్ యూజింగ్ వన్ మాస్క్, you disposable mask for a normal public, disposable mask, that is a 3-layer mask, 2 rupees, use it, throw it. Okay, repeated ga use cheste fungus vastadi malla, that is another problem. So that is another I want to pass the message. లైఫ్ స్టైల్ తల్లిదండ్రులు, పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు మార్చుకోవాల్సింది ఏముంది? అంటే ఇప్పుడు చాలా చక్కగా డాక్టర్ రవికుమార్ సార్ అండ్ కిరణ్మయి గారు శారీరకమైన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత పోషకాహారం గురించి మాట్లాడారు. అంటే సార్ ఆల్రెడీ టచ్ చేశారు మానసిక ఆరోగ్యం గురించి. మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ, ఏమిటయ్యా అంటే ప్రపంచంలో ఇది కని విని ఎరగని పరిస్థితి. ఏ రోజైనా మాస్క్ పెట్టుకుని తిరిగామా? ఏ రోజైనా నెలల తరబడి పిల్లలు ఇళ్లలో ఉన్నారా? పిల్లలంటేనే అల్లరి, పిల్లలంటేనే ఆటలు. మరి ఆ అల్లరి ఆటలు లేకుండా మనమంతా పిల్లల్ని ఇళ్లల్లో నిర్బంధించి, ఇది ఒక రకంగా చెప్పాలంటే హోమ్ ఫ్రీజ్ అనేది, అంటే ఇంటి నిర్బంధమే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మానసికంగా అటు పిల్లల్లో, ఇటు పెద్దల్లో, ఇటు కుటుంబాల్లో వస్తుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఏమిటయ్యా అంటే, ఒకటి వాళ్ళు దైనందిన కార్యక్రమం, వాళ్ళ డైలీ రొటీన్ పాడైపోయింది. పిల్లలు ఎప్పుడో 12-1 పడుకోవడం, ఉదయం 9 గంటలకు లేవడం, ఆ కారణంగా కూడా ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ దైనందిన కార్యక్రమాన్ని మళ్ళీ రివర్స్ తీసుకొని సమయానికి వచ్చాడు. ఎందుకంటే స్కూల్ పోయేది లేదు, ఆన్లైన్ క్లాసులు ఉన్నా కూడా అది అంతగా, ఇప్పుడు ఎట్లా సెలవులు ఉన్నాయి కూడా అవి కూడా అవ్వట్లేదు. సో ఆ దైనందిన డైలీ రొటీన్ని బ్యాక్ తీసుకురావడం ఒకటి. తర్వాత చికాకు, కోపము, డిప్రెషన్, అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి విసుగు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇదంతా కూడా ఆ ప్రత్యేక పరిస్థితిని మనం గమనించాలి. గమనించి ఆ ప్రత్యేక పరిస్థితిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దాన్ని వారికి అంటే మనం ఎంత చేయగలిగితే అంత, యాజ్ బెస్ట్ యాజ్ యూ కుడ్ డూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక డాక్టర్ కిరణ్మయి గారు ఆల్రెడీ చెప్పారు, ఇంట్లో ఉండేటువంటి బోర్డ్ గేమ్స్ వాడడం కానీ, ఇంట్లోనే యోగా చేయడం కానీ, కానీ ఇంట్లోనే తర్వాత కొన్నిసార్లు మిగతా, అంటే ఆఫ్ కోర్స్ ఇట్ మే నాట్ అప్లై టు ఎవ్రీబడి, అందరికీ వర్తించకపోవచ్చు ఇది. అట్లీస్ట్ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా మిగతా ఫ్రెండ్స్తో వీడియో కాల్ పరిమితి మేరకు మాట్లాడుకోవడం కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం కానీ, తర్వాత ఇంట్లో చేసే పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం. చదవంటే అక్షర జ్ఞానము, మ్యాథమెటిక్స్, సైన్సే కాదు. చదవంటే వంట నేర్చడం, చదవంటే ఇల్లు ఊకడం, చదవంటే అన్నీ. ఆ చదువు కూడా నేర్పించాలి పిల్లలకి. ఆ చదువులో భాగం చేయండి, వాళ్ళతో అన్ని పనులు చేయించండి. ఆ పనులు ఎందుకు చేయిస్తున్నామో తెలపండి. కాకపోతే పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. దే లెర్న్ బై ఎగ్జాంపుల్. దే డూ వాట్ వీ డూ రాదర్ దెన్ వాట్ వీ ఆస్క్ దెమ్ టు డూ. మనం ఏం చేస్తాం వాళ్ళు చేస్తారు. నేను పొద్దుగాల 10 గంటలకు లేచి వాడిని 6 గంటలు లేమంటే లేస్తారా? లేవరు. బీ ద ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో, ఎలా మార్పు రావాలనుకుంటున్నారో మీరు అది కాదండి. మీరు అన్నం తింటూ టీవీ చూస్తే వాళ్ళు అన్నం తింటూ టీవీ చూస్తారు. సో ఆ రకమైనటువంటి ఒక దైనందిన కార్యక్రమం, ఒక క్రమశిక్షణ పద్ధతి ప్రకారం, అలా అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉండేసి వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టొద్దు. సో వాళ్ళు లిజన్ టు దెమ్, వాళ్ళు ఏమంటున్నారో వినండి. వాళ్ళ రకమైన వాళ్ళ బాధలను అర్థం చేసుకునే ప్రతి, అంటే ఏ పిల్లలైతే వ్యక్తం చేయగలుగుతారో. అదేవిధంగా ఎక్కడైతే క్లోజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ ఒక్కొక్క కుటుంబం విధిగా పోయి ఆ ఉన్న ఆటలో కానీ అక్కడ వాడుకోవచ్చు. అంటే పెద్ద మైదానంలో ఉంటాయి. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ గ్రూప్తో మీరు వండుకోవచ్చు మాస్కులు పెట్టుకొని. తర్వాత ఇంకొకటి, ఊర్లలో ఉన్న వాళ్ళైతే
ఊర్లలో ఉన్నటువంటి ఊరు గేములు కూడా అవి కూడా విత్ ఇన్ ద వాళ్ళ ప్రిమిసెస్లో ఆ పరిమితిలో ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన కుటుంబ సభ్యులే కదా, వాళ్ళతో కూడా వాడుకోవచ్చు. తర్వాత వీళ్ళకి అంటే ఒక రకమైనటువంటి ఒక వ్యాపకాన్ని అందించాలి. ఇందాక చక్కగా డాక్టర్ కిరణ్మయ్య గారు ఒక పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి, లేదంటే చెస్ అలవాటు చేయడం, లేదంటే క్యారమ్ బోర్డ్స్, పాటలు పాడే వాళ్ళకైతే సింగింగ్, తర్వాత అలాగే డాన్స్, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అందులో దట్టు పిల్లలు చూస్తూ నేర్చుకోవచ్చు ఆ ఆన్లైన్ క్లాసెస్. ఇలా రకరకాలుగా మీకు ఏం వర్తిస్తుంది, మీ వరకు మీ పరిమితులు ఏమిటి, ఏ రకంగా అందరూ అన్నిటినీ వర్తించకపోవచ్చు, చూసి మీ వరకు ఎంత బెస్ట్గా ఆ పిల్లలకి ఈ కనివిని వెరగని విపత్కర పరిస్థితిని మంచిగా చేయగలిగే ప్రయత్నము అది చేసే ప్రయత్నం చేయండి. రైట్. పిల్లల్ని ఒకవేళ హోమ్ ఐసోలేషన్లో ఉంచాల్సి వచ్చింది, వాళ్ళకి కరోనా ఉన్న సిమ్టమ్స్తో ఐసోలేషన్లో ఉంచాల్సి వచ్చింది, అప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం, వాళ్ళని ఉంచడం పెద్ద సమస్య తల్లిదండ్రులకి. ఒకవేళ తల్లిదండ్రులే ఐసోలేషన్లో ఉన్నారనుకుందాం, పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఏ విధంగా పేరెంట్స్ ఆలోచించాలి? So parents, they have to, coordinate according to the children's psychology. ఎందుకంటే parents కి, they know better about their own children. So child psychology ni, గమనించి accordingly they have to react. Yes. ఎందుకంటే obviously children are very naughty and they have cravings for junk foods. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్లో మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోయి, దెర్ ఇస్ జీరో ఫిజికల్ యాక్టివిటీ అండ్ దెర్ ఇస్ క్రేవింగ్ ఫర్ జంక్ ఫుడ్స్. సో ఐ వుడ్ స్ట్రిక్ట్లీ లైక్ టు టెల్ ఆల్ ద పేరెంట్స్ దట్ సే నో టు జంక్ ఫుడ్స్. ఎందుకంటే జంక్ ఫుడ్స్లో దెర్ ఇస్ వెరీ లెస్ ప్రోటీన్, లెస్ వైటమిన్స్, లెస్ మినరల్స్ అండ్ మోర్ ఆఫ్ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, షుగర్స్, ఫ్యాట్స్, ఇవన్నీ జంక్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ దే హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ జంక్ ఫుడ్స్. ఇన్స్టెడ్ దే కెన్ మేక్ ద డైట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్కి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఇంట్లో నేర్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటరింగ్ ప్లాంట్స్ ఆర్ గార్డెనింగ్ and they should keep their mind so active and enthusiastic. Every day oka new skill నేర్పియాలి చిన్న పిల్లలకు, and they should create that interest in children and teach them a new skill so that ఆ స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకొని లైక్ ఫ్యూచర్లో ఆల్సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో మైండ్ అనేది వాళ్ళది ఆక్యుపైడ్ పెట్టాలి, బిజీ పెట్టాలి, బట్ ఇన్ ద రైట్ వే. ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది. దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు టీవీ షోస్ అండ్ దెర్ ఇస్ జీరో ఫిజికల్ యాక్టివిటీ అండ్ దెర్ ఇస్ నో రన్నింగ్, దెర్ ఇస్ నో జాగింగ్, దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్ అండ్ ఆహారపు అలవాట్లో కూడా చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్. అండ్ మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ నరిష్ చిల్డ్రన్కి, మాల్ నరిష్ చిల్డ్రన్కి లోకలీ అవైలబుల్ ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ అట్ రీజనబుల్ ప్రైస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఇప్పుడు కూడా దే ఆర్ అవైలబుల్ అట్ అ వెరీ రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైస్. సో ఎవ్రీ డే దే కెన్ ఇంక్లూడ్ వన్ ఎగ్ ఇన్ దేర్ డైట్. ఎగ్తోని వాళ్ళకు ప్రోటీన్ కంటెంట్ అనేది వాళ్ళ డైట్లో వస్తుంది. అంతేకాకుండా సిట్రస్ ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్, స్వీట్ లెమన్స్ ఆర్ లైమ్ జ్యూస్, ఇవన్నీ కూడా లోకలీ అండ్ రీజనబుల్లీ అవైలబుల్. ఈవెన్ guavas, జామ్ పండ్లు కూడా చాలా రీజనబుల్లీ దే ఆర్ అవైలబుల్. అండ్ gooseberries ఆర్ నథింగ్ బట్ ఆమ్లా ఈజ్ ఆల్సో ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. సో ఇలాంటి ఫ్రూట్స్తోని ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు డైట్. దే కెన్ మేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ జ్యూస్ ఆర్ అ మిల్క్ షేక్ ఆర్ ప్రాబబ్లీ దే కెన్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ అ ఫ్రూట్ సాలెడ్. ఎవ్రీ డే పిల్లలకు కుకింగ్లో కూడా దే కెన్ యాక్చువల్లీ షో డిఫరెంట్ డెలికసీస్ ఆర్ డిఫరెంట్ రెసిపీస్. దీనివల్ల పిల్లలు దే విల్ బికమ్ మోర్ యాక్టివ్. వాళ్ళ ఎనర్జీ అనేది కరెక్ట్ వేలో యూటిలైజ్ చేయాలి పిల్లల మైండ్. ఎస్, మీరు చెప్పండి సార్. ఈ థర్డ్ వేవ్లో 25% పిల్లలు ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సరే, ఆ పర్సంటేజ్ కరెక్టా కాదనేది మనం పక్కన పెట్టినా ఆ స్థాయిలో ట్రీట్మెంట్ అందించగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? ఉన్నాయి. బిఫోర్ దట్ మేడం ఒక చిన్న పాయింట్ వదిలేసింది. బేబీకి ఒకవేళ పాజిటివ్ అయితే పేరెంట్స్ ఎట్లాగా హ్యాండిల్ చేయాలి అన్నది ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో దే హ్యావ్ టు బిహేవ్ లైక్ ఎ డాక్టర్. They have to behave like a doctor. They have to wear the mask. They have to hold the sanitizer. బేబీని పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ క్లోజ్ ఇంటిమేసీ, కిస్సింగ్ అవన్నీ తీసి పక్కన పెట్టి, సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు ఇవ్వచ్చు. ఆ డ్రెస్ కూడా కంటామినేట్ ఉంటుంది కాబట్టి ఆ డ్రెస్ కూడా ఇమీడియట్గా సింపుల్ సోప్ వాటర్ ఈజ్ సఫిషియెంట్. ఏం జాగ్రత్తలు చెప్పాలి సార్ తల్లిదండ్రులు? పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి ఐసోలేషన్లో ఉన్నటువంటి పిల్లలకి?
వాడిని ఎంత రూమ్ లో బంధించినా వాడు తిరుగుతూనే ఉంటాడు. ఆ. సో యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఏ బిగ్ రూమ్ అండ్ ఇన్వేరియబుల్లీ మదర్ విల్ బి ఎక్స్పోజర్. ఓకే. సో హౌ షీ కెన్ ప్రివెంట్ ఫ్రమ్, షీ షుడ్ నాట్ గెట్, రాకుండా ఉండాలంటే ఏం చేయగలరు? చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఉంటారు, రూమ్లో ఉంటారు. చిన్నపిల్లలు కూడా రాకుండా ఏం చేయాలంటే దే షుడ్ యూజ్ ది సేమ్ ఫార్ములా, శానిటైజేషన్, మాస్క్, అండ్ వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఆ బట్టలన్నీ తీసి జాగ్రత్తగా సబ్ వాటర్ పెట్టి, ఓన్లీ జస్ట్ సోప్ వాటర్ ఈస్ సఫిషియంట్, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు కిల్ ద వైరస్. అది అందులో బతకదు. సో ఖచ్చితంగా అందరూ శానిటైజర్ పట్టుకోవాలనే అవసరం లేదు. జస్ట్ సోప్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే, మర్చిపోయారు మధ్యలో, సోప్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే దట్ వైరస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఇట్ విల్ డై. అండ్ యూజువల్ ఇట్ విల్ నాట్ కమ్ త్రూ ద నోట్, ఇట్లా అన్నం నుంచే రాదు, గాలి నుంచి వస్తుంది. గాలి అంటే ఇట్లా దగ్గితే అట్లా డ్రాప్లెట్స్ నుంచి వస్తుంది. సో అది పక్కన పెడితే యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద థర్డ్ వేవ్. మనం ఒక 25% పిల్లల పైన ఇది Right now- ఇన్ఫెక్ట్ అయితే ఆ స్థాయిలో నిజంగానే జరిగితే, ఆ ప్రమాదమే ముంచుకొస్తే మన వైద్య రంగం ఎంత సన్నద్ధంగా ఉంది అనేది. దానికి టోటల్లీ గవర్నమెంట్ ఈజ్ రెడీ, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ హాస్పిటల్. ఎస్టర్డే నా చీఫ్ సెక్రటరీ గారు మా హాస్పిటల్ విజిట్ చేసి ఇప్పుడున్న నెంబర్కి డబుల్ ద నెంబర్ ఆఫ్ బెడ్స్, డబుల్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ బెడ్స్. ఆక్సిజన్ ఈజ్ ఎవ్రీవేర్, ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్. Everything is been doubled. Manpower is been doubled. Beds are been doubled. Ventilators are been doubled. So right now మా దగ్గర 10 babies ఉన్నాయి, and none of them are requiring a ventilator. So ఒకవేళ ఈవెన్ 10 times అంటే 1000 అంటే 100 కాదు, ఈవెన్ 500-600 వచ్చినా హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్ ని మా హాస్పిటల్ కి గవర్నమెంట్ మన ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని, థర్డ్ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తగినట్టుగా డెవలప్ చేస్తున్నారు. ఐ ఓన్లీ హోప్ ఇట్ విల్ నాట్ కమ్. ఓకే, అది మనం ఆశిద్దాం. నిజానికి ఆ పరిస్థితి రాకూడదని అనుకుందాం. మీరేం చెప్తారు సార్ విజయానంద్ గారు? మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది పిల్లలకి అంతమంది ఎఫెక్ట్ అయితే, అంతమంది ఇన్ఫెక్ట్ అయితే? సో థర్డ్ వేవ్ పిల్లలకే పరిమితం అవబోతుందా, ఏ రకంగా వాళ్ళని ప్రభావితం చేస్తుందని మీరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి, అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. భారతదేశంలో యంగ్ పాపులేషన్ బిలో 18 years వాళ్ళు 40% అండి, కంపేర్డ్ టు, అందుకే మన యంగ్ నేషన్ అంటారు. సో ఈ 40% మరిలో ఎక్కువ శాతం ఇప్పటివరకు ఎఫెక్ట్ కాలేదు. అయితే ఎందుకు మరి పిల్లల మీద ఎక్కువ ప్రభావం వస్తుంది అనుకుంటున్నారంటే, ఒకటి, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు మీరు మొత్తం చూసినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువ శాతము పెద్దల్లో వచ్చింది కాబట్టి వారికి ఈ వైరస్ ద్వారా కొంత ఇమ్యూనిటీ వచ్చిన కారణంగా వస్తుంటుంది. ఏసిమ్టమాటిక్ కానివ్వండి, వాళ్ళు అడ్మిట్ అయ్యి లక్షణాలు ఉండండి కావండి. అదేవిధంగా వ్యాక్సిన్ డ్రైవ్ కూడా ఇప్పుడు బిలో 18 years అంటే అప్ టు 18 years వరకు ఉన్నది, ఓవర్ 18 years వరకు. అదే కొన్ని పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ఇప్పుడు ఓవర్ 12 కూడా మొదలుపెట్టారు. అయితే ఇటు వ్యాక్సిన్ లేకపోవడము ఒకసారి అంటే ఈ పిల్లల్లో, అదేవిధంగా ఎక్కువ మంది ఇంతకుముందు ఈ వ్యాధిని బారిన పడకపోవడము, తత్కారణంగా వీళ్ళు ఎక్కువ వస్తుందనేటువంటి ఒక అంచనా. ఆ అంచనా కరెక్టే, కాకపోతే ఇది పిల్లలకే పరిమితం అవ్వబోతుంది అనేది మాత్రం కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకయ్యా అంటే మన దగ్గర వచ్చి రాకున్నటువంటి డిసీజ్ రాకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా వ్యాక్సిన్ శాతం 10 మించలేదు. అది సరిపోయేటువంటి హర్డ్ ఇమ్యూనిటీ ఇవ్వదు. కాబట్టి థర్డ్ వేవ్ గనక విస్తృత రూపంలో వస్తే అటు పెద్దలు ఇటు పిల్లలు తీవ్రంగానే ఎఫెక్ట్ అవుతారు. అయితే మరి పిల్లల్లో ఎంత తీవ్రంగా ఉండవచ్చు అని మీ ప్రశ్న అడుగుతున్నట్లయితే, మనం మొదటి వేవ్ నుంచి సెకండ్ వేవ్ చూసినట్లయితే ద విరులెన్స్ అంటాము, అంటే వ్యాధి తీవ్రత కలిగించేటువంటి శక్తి వైరస్కి పెరిగింది. మరి ఈ జన్యు పరిణామంలో మరి ఆ విరులెన్స్ కనుక పెరిగితే ఇదే క్రమంలో పెరుగుతారు, యూజువల్గా పెరుగుతుంటుంది. పెరిగినట్లయితే పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరగవచ్చు. కానీ ఓవరాల్ మనం అంటే మొదటి వేవ్ సెకండ్ వేవ్లో చూసుకున్నా కూడా ఆ ఓవరాల్ శాతం క్రిటికల్ హిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మొదటి వేవ్ రెండో నుండి కాకుండా సెకండ్ వేవ్ నుంచి ఎఫెక్ట్ అయినటువంటి పిల్లల్లో ఈ థర్డ్ వేవ్ మొదలయ్యే క్రమంలో ఆల్రెడీ మేము మిస్క్ చూస్తున్నాము, మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. ఇది కోవిడ్ తర్వాత పరిణామము, కోవిడ్ బాడీ యొక్క రియాక్ట్ అయ్యి ఆ కేసులు ఈ థర్డ్ వేవ్తో కలిసి ఎక్కువ శాతంలో వస్తాయేమో అన్నటువంటి ఒక అంచనా. అది అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్లో పిల్లలకి వ్యాధి తీవ్రత లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. దాంట్లో ఒకవేళ అది వచ్చినట్లయితే క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్ అవసరం ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్దలకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ పిల్లలకి ఇవ్వాలా? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మామూలుగా జనరల్? చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న ఇది. అంటే ఇప్పటివరకు అంటే మీరు ఏ అంతర్జాతీయ నిర్దేశాలు చూసినా, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ప్రాంతీయ గైడ్లైన్ చూసినా కూడా పిల్లల్లో ఎక్కువ శాతము కోవిడ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవసరం రాలేదు. వారికి లక్షణాలను బట్టి జ్వరం వస్తే పారాసిటమాల్, దగ్గు వస్తే దగ్గుమందు, అలా ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ విరేచనాలు అయితే ప్రోబయాటిక్, తర్వాత ప్రాణరక్షక ద్రవం ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడం జరిగింది. అంతేగాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఈ రెమ్డెసివిర్ లాంటివి కానీ ఈ వేరే ఆ మందులన్నీ కూడా పిల్లల్లో అవసరమైన వాళ్ళు చాలా 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 తక్కువ. సార్ కెన్ యాడ్ లేటర్ ఆన్, సార్ కూడా యాడ్ చేయొచ్చు. ఆక్సిజన్ అవసరమైన వాళ్ళు ఉన్నారు, బట్ ఈ స్పెసిఫిక్ అంటే ఆ స్టిరాయిడ్ అవసరమైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ అంటే చాలా ఎక్కువ ఖర్చు అయ్యి వ్యయమున్నటువంటి ఈ స్పెసిఫిక్ మెడికేషన్లు ఏ పీడియాట్రిషియన్లు కూడా ఎక్కువ వాళ్ళు. అదేవిధంగా డాక్సిసైక్లిన్ కానీ ఐవర్మెక్టిన్ కానీ ఈ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకుండానే 90% పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కోలుకున్నారు. అదే విధంగా కూడా థర్డ్ వేవ్ వచ్చినా కూడా పిల్లల్లో అంత తీవ్రత ఉండదనే నేను అంచనా వేస్తున్నాను. కాకపోతే మనం మన జాగ్రత్తలో ఉండాలి, ఆందోళన పడవద్దు, అప్రమత్తంగా ఉండాలి. రైట్. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏపీ ఎంఎస్ఐడిసి పీడియాట్రిక్ కమిటీ చైర్మన్ వారు మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్లో. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, తొలి విడత రెండో విడత ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కేసుల ఆధారంగా చిన్నపిల్లలపైన ప్రభావం ఎంత చూపించిందన్న ఆధారంగా టాస్క్ ఫోర్స్ కమిటీ ఒక అంచనా వేసింది. భవిష్యత్తులో థర్డ్ వేవ్ వస్తే దాని ప్రభావంతో ఎంతమంది పిల్లలు, ఎంత శాతం మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది సార్? చంద్రశేఖర్ వినపడుతుందండి. ఈ ఫస్ట్ సెకండ్ వేవ్ ఈ రెండింటిని అంచనా వేసుకొని పిల్లలపైన ప్రభావం, కరోనా ప్రభావం చూసిన తర్వాత థర్డ్ వేవ్ లో ఎంతమంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేదన్నిటి కూడా ఒక విధంగా చెప్పాలంటే, ఎస్ సార్ ప్లీజ్. ఇవంతా ఊహాజనితం. మొట్టమొదటిది ఎందుకంటే మనకు ఫస్ట్ వేవ్ లోను సెకండ్ వేవ్ లోను చిన్న పిల్లలను మనము పెద్దగా నోటీస్ చేయలేదు. ఇంట్లో ఎస్పెషల్లీ ఫస్ట్ వేవ్ తీసుకుంటే గనక ఎవరో ఒకరికో ఇద్దరికో రావడం జరిగింది. ఒక ఇంట్లో తీసుకుంటే, ఆఫీస్ లో తీసుకుంటే ఒక నలుగురికి వచ్చి ఉంటుంది. ఈసారి ఏమైంది, హోల్ ఫ్యామిలీకి అంతా వచ్చింది. ఆఫీస్ లో హోల్ ఒక డిపార్ట్మెంట్ లాగా వచ్చాయి. ఐ మీన్ టు ఫస్ట్ వేవ్ కు సెకండ్ వేవ్ ఏంటంటే ఆ ఇన్ఫెక్టివిటీ, ఒక వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నింది బికాస్ ఆఫ్ దిస్ వేరియంట్ 1617. సో ఇందులో భాగంగా ఏమైంది, అందరూ ఏమనుకున్నారు, ఇప్పటివరకు ఓన్లీ పెద్దలకే వచ్చింది, చిన్నపిల్లలకు రాలేదనుకున్నారు. చిన్నపిల్లలకు మనకు వచ్చినా కూడా చాలా స్వల్పమైన లక్షణాలతో వాళ్ళు బయటపడిపోతారు. అంత స్వల్పమైన లక్షణాలు వచ్చినప్పుడు వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడం కానీ వారికి పరీక్ష చేయడం కానీ జరగలేదు. ఎందుకంటే అది అంత అవసరం పడలేదు వాళ్ళలో. ఉదాహరణకు ఒక 3 రోజుల కిందట నేను గుంటూరులో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ ఒక్కరోజు వాళ్ళు ఒక 100 మంది పిల్లలను చూశారు. వాళ్ళల్లో కేవలం 4 మాత్రమే టెస్టింగ్ చేయబడ్డారు. 100 మందిలోనూ నేను చెప్పేది జ్వరం వచ్చిన వాళ్ళను. అదే మనం పెద్దల్లో అయితే 100కు 100 లేదా 100కు 90% మంది కన్నా మనం పరీక్ష చేసిండే వాళ్ళం. అది ఏం పరీక్ష, మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వాళ్ళకు కోవిడ్ ఉందా లేదా అని నిర్ధారణ చేసిండే వాళ్ళం. అటువంటిది ఇక్కడ చిన్నపిల్లల్లో జరగట్లేదు. సో మనమేమనుకుంటున్నాం, పిల్లలకు ఏదో మామూలుగా సాధారణమైన జలుబు జ్వరం వచ్చింది పోయింది, దానికి ఏం టెస్ట్ చేయలేదు, వాళ్ళకు రాలేదు అని అనుకుంటున్నాం. కానీ పిల్లల్లో కూడా నేను అనుకోవడము, మేబీ దిస్ నీడ్స్ కన్ఫర్మేషన్, మన యాంటీబాడీ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అవుతుంది పిల్లల్లో కూడా ఏ మాత్రం ఉందని. పెద్దల్లో ఏ శాతం వచ్చిందో పిల్లల్లో కూడా దగ్గర ఆమైన శాతం వచ్చింది. ఉదాహరణకు మనం పిల్లల్లో ఇప్పుడు ఈ వేవ్ లో గత 15 రోజులుగా ఎంతమందికి వచ్చిందని ఒక లెక్క తీసుకుంటే 2,30,000 మంది పెద్దలకు వస్తే దగ్గర 23,400 చిల్లర మందికి పిల్లల్లో కూడా వచ్చింది. అంటే 10% పిల్లల్లో వచ్చింది. ఈ 10% పిల్లలను తీసుకుంటే మెజారిటీ ఆర్ బిట్వీన్ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్కులు. అంటే ఎవరు ఎంత ఎక్కువ తిరుగుతున్నారో వాళ్ళందరికీ వచ్చింది పిల్లల్లో కూడా. కేవలం ఇంట్లోనే అట్లా కన్ఫైన్ అయిన పిల్లల్లో కొంచెం తక్కువ ఉంది. కాబట్టి పిల్లల్లో అంటూ బాగానే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళలో స్వల్ప లక్షణాలు ఉండడం వల్ల మనకి ఇది తెలియకుండా వెళ్ళిపోతుంది. అవును.
మూడోది వాళ్లకు వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఓ పెద్దల్లో మనకు ఎవరికన్నా ఒక 100 మందిలో వచ్చిందంటే వాళ్ళలో 15% మందికి అడ్మిషన్ అవసరం. వేరే పిల్లల్లో అది 8 నుంచి 10% లోపలే. పెద్దల్లో ఒక 5% మందికి ఐసీయూ కేర్ అవసరమై వెంటిలేటర్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళల్లో 1 to 2% లోపలే. కాబట్టి పిల్లలకు వస్తుందనే అపోహను మనం పక్కన పెట్టి వచ్చినా కూడా మనం ఎదుర్కొనే అన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అదృష్టవశాత్తు వాళ్ళకు వచ్చినా కూడా చాలా మైనర్ ఫార్మ్స్ లేదా మైల్డ్ ఫామ్ లోనే ఉంటుంది. ఈ 6 to 18 years గ్రూప్, ఇందులో కూడా చిన్నపిల్లల్లో కూడా ఈ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపించింది అన్నారు కదా, ఏంటి కారణం ఏంటి? ఈ గ్రూప్ వారి పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి శ్రద్ధ ఏంటి సార్? నేచురల్ గా ఒకటే మెయిన్ రీజన్, ఈ 6 to 8 పిల్లలు ఇంట్లో కాకుండా ఇంటి బయట బాగా తిరుగుతుంటారు. వీళ్ళు ఎక్కువ రోజులు ఎవరినైనా సరే ఇంటి 4 గోడల మధ్య వీళ్ళని చిన్నపిల్లలను కూర్చోబెట్టడం కష్టము, ఉంచడం తప్పు కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది తాత్కాలికంగా 2 వారాలు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ ఉన్నప్పుడు వాళ్ళని ఇంట్లో పరిమితం చేయొచ్చు కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉంచడం వల్ల వీళ్ళల్లో వీళ్ళ మానసిక ఎదుగుదల, వీళ్ళ విద్య మీద ప్రభావం గాని ఇవన్నీ మనం ఒక మేజర్ ఒక లుక్ చేస్తే వీళ్ళని కంటిన్యూగా 4 గోడలు కన్ఫైన్ చేయడం అనేది పెద్ద తప్పు. అందుకోసమే వీలైనంత త్వరగా మనం వీళ్ళను స్కూళ్లకు పంపేదానికి మనం మార్గాలు వెతుకోవాలి. ఉదాహరణకి ఈరోజు సెకండ్ వేవ్ అయిపోయిందని ఇమీడియట్ గా మన లైక్ ఇంగ్లాండ్ కావచ్చు, యుఎస్ కావచ్చు, స్కూల్స్ ఓపెన్ చేసాయి. ఆల్మోస్ట్ నియర్ నార్మల్ లైఫ్ కు వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళకు థర్డ్ వేవ్ లో వాళ్ళ పిల్లలకు వస్తుందని వాళ్ళు ఏం ఆలోచించి వాళ్ళని ఇంటి కన్ఫైన్ చేసి ఇంకా ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి నిజానికి ఇంతమంది ఎఫెక్ట్ అయితే, మనం ఏదో 25% అని కొంతమంది అంటున్నారు, మీ అంచనా ప్రకారం కూడా అబౌవ్ 20 కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇంతమంది ఎఫెక్ట్ అయితే, ఇంతమంది ఇన్ఫెక్ట్ అయితే వారందరికీ ట్రీట్మెంట్ అందించడానికి మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాం? ఇప్పటివరకు మనం ఇప్పుడు నేను చెప్పిన గత 2 వారాల స్టాటిస్టిక్స్ లో కూడా మనకు 10 నుంచి 11% మంది పిల్లల్లో వచ్చింది. ఓకే, మనము వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ పిల్లల్లో వస్తుంది అనుకోవడానికి 2 కారణాలు ఏంటంటే వీళ్ళు పిల్లల్లో 18 సంవత్సరాల లోపు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదు. అవును. రెండోది వాళ్ళు ఎక్స్పోజ్ కాలేదు అనేది ఒక అభిప్రాయం మాత్రమే, దానికి ఎటువంటి ఖచ్చితమైన ప్రూఫ్ లేదు. అందువల్ల ఈరోజు 11% వచ్చినది రేపు 20% లేదా 25% పిల్లల్లో వచ్చినప్పుడు ఆ నెంబర్ ఎంత ఉంటుంది? ఆ నెంబర్ ఉదాహరణకు జస్ట్ ఇప్పుడు 18 లక్షల మంది మన ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫెక్ట్ అయినారు. రేపు మళ్ళీ ఈ థర్డ్ వేవ్ అంటే వస్తే మళ్ళీ ఈ 18 లక్షల మందిలో వస్తే 18 లక్షల్లో ఒక 25% మంది అంటే సుమారుగా 4.5 లక్షల మంది పిల్లలకు రావచ్చేమో. ఆ 4.5 లక్షల మందిలో వస్తే ఎంతమందికి ఐసీయూ అవసరము, ఎంతమందికి వెంటిలేటర్ అవసరము, ఎంతమంది పిల్లలు ఈ మల్టీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ డిజార్డర్లోకి వెళ్లి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఒక రఫ్ ఇవన్నీ ఏంటంటే ఈ స్టాటిస్టికల్ అంచనాలు, ఇవి ఎగ్జాక్ట్ కాదు. అవును. సో ఇవన్నీ ఏంటంటే మన ప్రిపరేషన్ కు ఒక బేస్ అనమాట. ఒక జిల్లాలో సుమారుగా మనకి ఎన్ని వెంటిలేటర్లు ఉండాలి, ఎన్ని ఇన్ఫెక్షన్ పంపులు ఉండాలి, ఇట్లాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి ఒక అంచనా కోసం ఇలాంటి మనం ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఓకే, మనకి పెద్దవాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో కరోనా సోకితే ఒక పాజిటివ్ పేషెంట్లో కనిపించే లక్షణాలు, చిన్నపిల్లల్లోనూ అదే స్థాయిలో ఆ లక్షణాలు కనిపిస్తాయా? ఒకవేళ లక్షణాల స్థాయిని బట్టి మార్పులు ఏమైనా పెద్దవాళ్ళలో చిన్నవాళ్లలో ఏదైనా మార్పులున్నా తల్లిదండ్రులు వెంటనే గుర్తించాలంటే ఏం చేయాలి, ఎలా గుర్తించాలి? లక్షణాల వరకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు పెద్దల్లో పిల్లల్లో. జలుబు, దగ్గు, జ్వరం ఇవి ప్రధాన లక్షణాలు. వాటితో పాటు బాడీ పెయిన్స్, అలాగే చిన్నపిల్లల్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళలో చాలా మందికి వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ రావడం జరుగుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సింప్టమ్స్ కూడా కొంచెం డామినేటింగ్ గా ఉన్నాయి. ఇవి ఒక 2 సంవత్సరాలు ఆ పైపడ్డ పిల్లల్లో కొద్దిగా చెప్పగలగడం, అవి చేయడం వరకు తెలుస్తుంది. 2 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో వాళ్ళు సరైన ఆహారం తీసుకోలేకపోవడం, నీరసంగా ఉండడం, చికాకుగా ఉండడం, ఇరిటబుల్ గా ఉండడం, ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడు కూడా మనకు చిన్నపిల్లాడికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ సోకింది అని మన డాక్టర్ సూచించాలి. అది కోవిడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం తప్పకుండా ఒక డాక్టర్ గారి నోటీసులోకి తీసుకెళ్లాలి. నెంబర్ 2, మనము మొదటి వేవ్ లో విపరీతంగా ఫీవర్ సర్వేలు చేశాం.
రోడ్ల మీద కూడా అక్కడక్కడ మన చిన్న చిన్న టెంట్లు వేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరు జ్వరం వచ్చినా ఇక్కడికి రండి, మేము చూసి మీకు పరీక్ష చేసి ఇది అవునా కాదా అని నిర్ధారిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఈ రెండో వేవ్ లో కూడా మనము ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే కూడా చేయడం జరిగింది. మొదటి వేవ్ లో 6 times ఫీవర్ సర్వే జరిగింది. ఈ సెకండ్ వేవ్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 6 times అయిపోయింది. రేపు నుంచి 7th ఫీవర్ సర్వే కూడా స్టార్ట్ అవబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇలా తరచుగా అట్లాంటి అనుమానం ఉన్నప్పుడు ఇట్లా ఫీవర్ సర్వే చేయడం లేదా ఫీవర్ క్లినిక్స్ అనేది రన్ చేయడం, చిన్నపిల్లల్లో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు తక్షణమే మీరు డాక్టర్ లేదా ఈ క్లినిక్ కు మీరు వచ్చినట్లయితే ఇవి కోవిడా, దానికి అది కాదా, కానప్పుడు అది ఏంటి, దానికి ఏంటి వైద్యం అని తెలుసుకోండి. దానికి వైద్యం చేయడానికి మనం అనుగుణమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైట్. చిన్నపిల్లల్లో సివియారిటీతో పాటు రికవరీ రేటు ఏ విధంగా ఉంది సార్? చిన్నపిల్లల్లో రికవరీ రేట్ ఈజ్ ఎక్సలెంట్. ఎందుకంటే పెద్దల్లోనే మనకు మార్టాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య 0.65%, చాలా తక్కువ. చిన్నపిల్లల్లో అది ఇంకా -0.12 to 0.1% వరకే ఉంది మనకు. అదే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్ అన్నమాట. ఒక రీసెంట్ గా ఒక పరిశోధనలో సుమారుగా 30,000 మంది పిల్లల్లో 30,000 కంటే ఎక్కువ మంది పిల్లల్లో దగ్గర ఒక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మల్టీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ డిజార్డర్ ను స్టడీ చేస్తే వాళ్ళలో ఒక్క మరణం కూడా జరగలేదు, ఒక్కటి కూడా. ఏది ఇంక్లూడింగ్ మిస్సీ వచ్చిన వాళ్ళలో కూడా. సో ఇది రైట్ టైంలో ఐడెంటిఫై చేసి రైట్ ట్రీట్మెంట్ చేస్తే ఈవెన్ మిస్సీని కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలం. కాకపోతే కొంతమంది పిల్లలకు మనము ముందుగానే కొన్ని లక్షణాలు చెప్పాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు కొంచెం ఊబకాయం ఉన్న పిల్లలు, ఒబెసిటీ, వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఉదాహరణకు ఆస్తమా, అలర్జీలు ఉన్న వాళ్ళు, అలాగే కొంతమంది డౌన్ సిండ్రోమ్ లేదా ఇతర కొన్ని సమస్యలు, కిడ్నీ సమస్యలు, తరచుగా ఇన్ఫెక్షన్స్ గురవుతున్న పిల్లలు, ఇట్లాంటి పిల్లల్లో కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ తల్లిదండ్రులకి మనం ఒక హింట్ ఇవ్వాలి. మీ పిల్లల్లో గనక జ్వరం వస్తే మీరు ఏ మాత్రము అలసట లేదా అశ్రద్ధ ప్రకటించొద్దు, మీరు ఇమ్మీడియట్ గా డాక్టర్ని కలవాలి అని. రైట్. ఇక్కడ పిల్లల్లో ఇప్పుడు మీరు సివియారిటీ తక్కువ ఉంటుందని చెప్తున్నారు కదా, ఆ వెంటిలేటర్ వరకు, ఆక్సిజన్ వరకు, ఆ తర్వాత వెంటిలేటర్ వరకు వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉందా? ఎస్, ఒక ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి అది వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో వెంటిలేటర్ వరకు వెళ్ళినా కూడా ఆ పెద్దల కంటే కూడా పిల్లల్లో వీళ్ళు నయమయ్యే అవకాశం చాలా ఎక్కువ. వెరీ వెరీ రేర్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ డెత్. కాబట్టి తల్లిదండ్రులు ఈ మూడో వేవ్ గురించి అనవసరమైన అపోహ వద్దు, భయపడవద్దు. దీన్ని మనం ఇబ్బంది లేకుండా ఎదుర్కొనడానికి అన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఎస్ సార్, మీరు చెప్పండి రవికుమార్ గారు, మనకి పెద్దవాళ్ళల్లో కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ కనిపిస్తుంది కదా, చిన్నపిల్లల్లో ఈ మిస్సీ అనేది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అంటున్నారు కదా, ఏంటిది, ఎందుకు చిన్నపిల్లల్లో వస్తుంది, దీన్ని గుర్తించడం ఎలా? రెండు వేర్వేరే. మల్టీ సిస్టమ్ అంటే 2-3 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవటం, అంటే కిడ్నీ ఇన్వాల్వ్ అవటము, హార్ట్ ఇన్వాల్వ్ అవటము, లంగ్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఎక్కడైనా బ్లడ్ క్లాటింగ్ మెకానిజం ఎక్కువైపోతే, థ్రాంబస్ అంటే గట్టికి పోతా ఉంటే అది బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ అటాక్ వస్తుంది, హార్ట్కి వస్తే హార్ట్, కిడ్నీ అయితే కిడ్నీకి. సో ఇట్లా మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే బేసికల్లీ బ్లడ్ గడ్డగట్టుకోవటం ఎక్కువైపోతుంది. కాబట్టి దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ వన్ పార్ట్ ఏంటంటే, అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ లంగ్స్లో లాట్ ఆఫ్ వాటర్ లాగా, గమ్ లాగా వచ్చేస్తుంటుంది. సో ద ఎయిర్ ఎక్స్చేంజ్ మెకానిజం దెబ్బతినేటప్పటికి ద ఓవర్లోడ్ ఈజ్ ఆన్ ద హార్ట్. ఆల్రెడీ హార్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉండుంటే వాళ్ళు ఇబ్బంది పడి అవుతుంటారు. సో కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయింది అని పిల్లల్ని వదిలేయకుండా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ 1 week ఇస్ ఆఫ్టర్ 10 days తర్వాత ఒక 1 week ఎవరికైనా కూడా, అడల్ట్కైనా చెల్లెలకైనా, ఫస్ట్ 10 days తర్వాత వైరస్ పడిపోతుంది. వైరస్ విల్ షట్ డౌన్. వైరస్ బాడీలో ఉండదు, ఉన్నా కూడా డెడ్ వైరస్ ఉన్నా కూడా అంత విరులెంట్ గా ఉండదు. దాని తర్వాత దాని ఎఫెక్ట్ వస్తుంది. ఇందాక నా కొలిగ్ చెప్పిండు విజయానంద్, దాని ఎఫెక్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదో ఫారిన్ బాడీ ముళ్ళుగుచ్చుకున్నది కదా, బయటకు తోసేస్తుంది బాడీ. సో ద వైరస్ బయటకు తోసి ప్రక్రియలో ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఓవర్గా రియాక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ దిస్ సెక్రిషన్స్, దిస్ గమ్ లైక్ సెక్రిషన్స్ ఆల్ దిస్ coming, that is causing difficulty for exchange of the air, oxygen. So that is the one problem. You said fungal infection. Yes.
యాక్చువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ చిన్నపిల్లల్లో రావడానికి చాలా తక్కువ స్కోప్. బట్ అఫ్ కోర్స్ మేము ఎక్కువ కేసులు చూస్తుంటాం కాబట్టి వీ హావ్ సీన్ వన్ కేస్ పిల్లల్లో కూడా అనిపిస్తుంది చాలా అసలు one case that is not we should not discuss here because that is for our academic purpose. You will not see the fungal infection unless that child already having some problem like డయాబెటీస్. చిన్నపిల్లలు కూడా డయాబెటీస్ ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, జూనియల్ డయాబెటీస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఆర్ కిడ్నీ ప్రాబ్లం ఉండి నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేసి వాళ్ళకి మేము స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. ఆ టైంలో ఏమైనా వస్తే సో అట్లా వచ్చినా కూడా ఫంగస్ గురించి భయం లేకపోయినా ఈ మిస్సీ గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయా? బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన లేదు, మిస్సీ గురించి కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి నార్మల్. సి 80% to 90% ఆఫ్ ద చిల్డ్రన్ డజంట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్ ఓన్లీ కొద్ది మందికే రిక్వైర్మెంట్ హాస్పిటలైజేషన్ ఉంది. దోస్ హు ఆర్ హ్యావింగ్ ఏ లంగ్ ప్రాబ్లమ్ ఆర్ ఇన్ఫెక్షన్, లంగ్ బ్రోంకో నిమోనియా అట్లాగా. సో వాళ్ళు కూడా they will be discharged within no time with a very good recovery rate. Very good. So overall ga చిన్న పిల్లల్లో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 12 years లోపు వచ్చి వాళ్ళకి రికవరీ ఈజ్ ఎక్సలెంట్ అన్లెస్ అదర్వైజ్ దే హ్యావ్ ఆల్రెడీ డౌన్ సిండ్రోమ్ అని చెప్తా ఉన్నారు కదా, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని, ఆల్రెడీ కాంప్రమైజ్డ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తప్పితే సో దెర్ ఇస్ నథింగ్ టు వర్రీ. అండ్ లైఫ్ స్టైల్ గురించి ఒక మాట చెప్తే తర్వాత సి లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు చిన్నపిల్లని క్రికెట్ ఆడమానండి, వాడు రోజు ప్యాడ్ కట్టుకుని నెత్తి క్యాప్ పెట్టుకుని 24 hours ఆడతాడు. మోటార్ సైకిల్ మీద పోతున్న వీళ్ళందరూ కూడా హెల్మెట్ ఇప్పుడు పెట్టుకుని తిరుగుతున్నారు. మొన్నటి వరకు పెట్టుకునేవారు. 10 years బ్యాక్ దెర్ ఇస్ నో హెల్మెట్. ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు? లేదు. ఇప్పుడు యూ సీ ఎవ్రీబడి ఈస్ వేరింగ్ ద హెల్మెట్. సో ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఓన్లీ యూ ఆర్ ట్రైంగ్ టు అడ్జస్ట్ టు దట్ లైఫ్, యూ లైక్ ఇట్. ఆ హెల్మెట్ లేకుంటే వాడు బండి స్టార్ట్ చేయడు. సో గార్డ్ లేకుండా, హెడ్ గార్డ్ లేకుండా, లేకపోతే గ్లౌస్ లేకుండా వాడు బ్యాట్ పట్టుకోడు. బట్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్, ప్లీజ్ అండర్స్టాండ్. మామూలు పర్సన్ వేసుకుని తిరగమానండి, తిరగలేడు. వాడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు గ్లౌస్ చాలా అందంగా అనిపిస్తాడు, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ సేఫ్టీ. టుడే ఇట్ ఈస్ సేఫ్టీ. వన్స్ యూ ఎంఫసైజ్ ఆన్ ద సేఫ్టీ, ఎవ్రీబడి విల్ వేర్ ద మాస్క్, ఎవ్రీబడి విల్ స్పెండ్ దిస్. గిజ్జాలు కాదు, ఇట్ల మీద ఖర్చు పెట్టండి. సో పిల్లలకి అది నేర్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తల్లిదండ్రులు ఉంది. ఇట్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద తల్లిదండ్రులు. అండ్ మీ మీడియా నుంచి 20% కంటే ఎక్కువ మందికి రీచ్ కాదు. అంతే, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ గాట్ చూస్తే వాళ్ళు టీవీ చూసేవాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ కూడా కాదు, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి మన హాస్పిటల్కి అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. సార్, మిస్సీ గురించి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ వచ్చింది తగ్గిందని కాకుండా ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఈ లక్షణాలతో మనం ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకునేది ఏముంటాయి, ఎలాంటి జాగ్రత్తలు? మంచి ప్రశ్న అండి. ఇది ఇక్కడ 2-3 విషయాలు చర్చించదలుచుకున్నాను. ఒకటి, మీరు మిస్కీ గురించి ఆందోళన చెందాలా అంటే, నిజంగా చెప్పాలంటే ఏ విషయంలో అయినా కూడా ఆందోళన పడడం మంచిది కాదు, అది మనకు తెలిసిన విషయమే. అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఎందుకు ఉండాలో నేను చెప్తాను. కాస్త సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే 10 TV ప్రోగ్రాంలో నేను రావడం జరిగింది. అప్పటికి కేసులు 10లో 20లో ఉన్నాయి. అప్పుడు మనం ఆల్రెడీ చంకలు గుద్దుకుంటున్నాము, సెలబ్రేట్ చేస్తున్నాం, భారతదేశం కరోనాని జయించింది, లాక్డౌన్ అందరికంటే ముందుగా విధించింది అని. ఆ తర్వాత ఏమైంది? మొదటి దఫాలో కూడా ఒక సిగ్నిఫికెంట్ హ్యూమన్ లైఫ్ హెస్ గాన్. అంటే చాలామంది మరణాలు. అయితే గణాంకాల గురించి చెప్పుకున్నప్పుడు శాతాలు మాట్లాడొచ్చండి. శాతాలు నా వరకు రానంత వరకు బాగానే ఉంటుంది. 1% కోటి జనాల్లో 1% 1,00,000 ప్రాణాలు. అది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి గణాంకాల గురించి. ఎందుకంటే మనం 130 కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి అప్రమత్తత ముఖ్యం. ఫిబ్రవరి, మార్చిలో చాలా నిపుణుల యొక్క అంచనాల ప్రకారం నివేదికలు పోయాయి. కానీ ఆ నివేదికలు ఇటు ప్రజలు అటు ప్రభుత్వాలు అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి పూర్తి జాగ్రత్తలు, అప్రమత్తాన్ని తీసుకోలేదు.
దానికి కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి. ఒకవేళ ఆవేశపూరితంగా నేను చెబితే క్షమించాలి నన్ను, కాకపోతే ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం గమనించకుండా ముందుకు పోలేము. అయితే మీరు అడిగిన ప్రశ్నకి వస్తున్నాను మళ్ళీ మిస్కీ గురించి మాట్లాడినట్లయితే అదే విధంగా చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలి? ఏ లక్షణాల గురించి మీరు ఏ బిడ్డకైతే కోవిడ్ వచ్చిపోతుందో ఆ బిడ్డ ఒకవేళ 2 లేదా 3 వారాల తర్వాత అధిక తీవ్రతలో జ్వరం వచ్చినా, లేదంటే బాగా బలహీనంగా అయిపోతున్నా, కళ్ళు ఎర్రగా అయినా, చర్మంపై ఒక రకమైనటువంటి దుద్దుల లాంటి ర్యాష్ వచ్చినా, పొట్ట నొప్పిగా చెబుతున్నా, ఏదో గమనించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు ప్రవర్తనలో వచ్చినా వెంటనే డాక్టర్ దయచేసి చూపించండి. ఎస్పెషల్లీ హై గ్రేడ్ ఫీవర్ ఒక 2-3 రోజులు దాటితే మాత్రం తప్పకుండా దానికి సరైనటువంటి వ్యాధి నిర్ధారణ చర్యలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్పారు, రవికుమార్ సార్ గారు కూడా చక్కగా చెప్పారు. కానీ సమయంలో ట్రీట్మెంట్ ముఖ్యం. చాలా సింపుల్ ట్రీట్మెంట్సే, కానీ సమయంలో ట్రీట్మెంట్ ముఖ్యం. సమయంలో క్రిటికల్ కేర్ కూడా ముఖ్యం. సో ఒక డేటా సార్ చెప్పారు, ఆ డేటాలో ఎక్కడ మరణాలు లేవని. అయితే భారతదేశంలో గణాంకాల గురించి ఇంకొక అభిప్రాయం ఉంది నాకు. ఎప్పుడు కూడా రిపోర్టెడ్ డేటా వేరు, రియల్ డేటా వేరు. ఇందాక సారే చక్కటి ఉదాహరణ చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏమన్నారు సార్ అంటే, బాబు మీరు పిల్లల్లో రాలేదంటున్నారు, మనం చెక్ చేసాము అసలు ఏ సిమ్టమాటిక్ ఎంతమంది ఉన్నారో. అలా ఈ భారతదేశంలో ఉన్నటువంటి గణాంకాల ఇబ్బంది ఏంటయ్యా అంటే, అన్నీ కూడా మనం ఖచ్చితంగా 100% నిర్ధారణతో తీసుకెళ్ళని పరిస్థితి. కాకపోతే చివరికి ఈ లక్షణాలని తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని సమయానికి సరైనటువంటి వైద్య సహాయాన్ని తీసుకోవడం ముఖ్యం. మరొక్కసారి చెప్తున్నాను, ఆందోళన వద్దు, అప్రమత్తత ముఖ్యం. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, పిల్లల విషయంలో మనం భయపడాల్సింది వారికి ముప్ప, వారి ద్వారా పెద్దలకు ముప్ప, ఏంటి మనం ఆలోచించాల్సిన విషయం? నేనైతే పిల్లల కంటే కూడా పిల్లల తల్లిదండ్రులు, వారి ఇంకా అవ్వాతాతలు ఎవరైనా ఉంటే వారికి ముప్పు ఎక్కువ. అందుకోసము ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో చాలా వరకు వ్యాక్సినేషన్ అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల వరకు 45 నుంచి 60 మధ్య ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ముప్పు పిల్లల కంటే కూడా పెద్దల్లో ఎక్కువ. ఎస్ సార్ రవికుమార్ గారు, ఇప్పుడు మన ముందున్నటువంటి ఛాలెంజ్ లేకపోతే ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితి ఏదైనా అనుకుందాం, వ్యాక్సినేషన్ అన్నది 18 years లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలనేది. ఇది రావడం వల్ల 3rd wave లోపు రావాలనుకుంటున్నారా? వ్యాక్సినేషన్ ఎంతవరకు మనం పిల్లల నుంచి ఈ కరోనా బారి నుంచి పిల్లల్ని కాపాడుకోగలం? ఎక్సలెంట్ కంట్రోల్ ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కొంతమందికి రావచ్చు, బట్ టుడే ఇఫ్ యు సీ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా అక్కడ మీజిల్స్ వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, ఆల్ దీస్ వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకోసం అంటే టుడే అవర్ లైఫ్ ఈస్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇన్వెన్షన్. సో ఇప్పుడు వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఏంటంటే ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. యాక్చువల్ ఒక వ్యాక్సిన్ తయారంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అని అంటారు, షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్. సో ఇది లాంగ్ టర్మ్, 5 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అని అడిగితే పనిచేస్తుందో లేదో తెలియదు. కాబట్టి షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్ ఉన్న ముందు ఇచ్చేసేయండి అనేసి ఎవ్రీబడి, నిపుణులందరూ చెప్పడం వల్ల, సైంటిస్టులు చెప్పడం వల్ల షార్ట్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం ఇచ్చేసారు. ఇస్తున్నారు, ఇంకా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చితే కొంత ప్రొటెక్షన్ వస్తుంది, ఒక వ్యాక్సిన్ 2 doses ఇస్తే ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది. సో ప్రొటెక్షన్ వచ్చింది కదా అని మాస్కులు మానేయటము, దిస్ ఈస్ ద అనదర్. ఇందాక పిల్లల్లో ఎట్లా రాదని చెప్పినారో, నీకేమైంది 2 vaccines తీసుకున్నావు, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అది పిల్లలకైనా పెద్దలకైనా వ్యాక్సినేషన్ తర్వాత ఇది తప్పనిసరిగా ఫాలో కావాల్సింది. 100%. బికాస్ ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ స్వైన్ ఫ్లూస్, అదర్ ఫ్లూ వైరస్ లాంటిది కాదు కాబట్టి, బర్డ్స్ ఫ్లూ లాంటిది కాదు కాబట్టి ఎవరికి విరులెంట్గా ఎవరు దానికి సకం అవుతారో తెలియదు. సో best is prevent it. Prevent it through the vaccine, prevent it through the mask, prevent it through the hand wash. These 3 are very very easy steps. When you can prevent it, ఎందుకు ఆ మంటలో చేయిలు పెట్టడం? సో ద ప్రివెన్షన్ ఇస్ బెటర్ అనేది అందరు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది అమాయకులు అయితే వీ కెన్ ఎక్స్క్యూజ్, ఇంటెలిజెంట్గా మాకు రాదు, మేము పార్టీ చేసుకుంటాం కూర్చుని, ఈ వీళ్ళని పట్టుకుని తిట్టాలి.
సో దట్ ఈస్ రాంగ్. తెలివైన వాళ్ళు కావాలని చేస్తున్నది ఇది స్ప్రెడ్ చేస్తున్నారు, మోస్ట్లీ యూత్, ఈ యంగ్ బ్యాచులర్స్, ఎవ్రీబడి స్ప్రెడింగ్ దట్. యూ కెన్ సార్ సీ. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. వ్యాక్సినేషన్కి సంబంధించి పిల్లలకి వ్యాక్సినేషన్కి ఎట్లా చూడాలి, ఎంత త్వరగా రావాలనుకుంటున్నారు? వ్యాక్సినేషన్ వస్తే మన పిల్లల్ని మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలం? యా, ఈ జబ్బులో ఒక నానుడి ఉంది, నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్. అంటే మన వరకు మన రాష్ట్రము మన దేశము అందరూ బాగున్నారనుకుంటే సరిపోదు. ఇక్కడ ప్రపంచం అంతా బాగున్నప్పుడే ఈ జబ్బు మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇదేదో కొంతమంది ఒక వయస్కుల వాళ్ళకనే కాకుండా పిల్లలు, పెద్దలు, దేశము, ప్రపంచము అందరూ మనము ఈ జబ్బు నుంచి మనం ఇది పోయింది అనేంత వరకు ఎవరు సేఫ్ కాదు. ఎందుకంటే ఇది సెకండ్ వేవ్ ఉన్నాం, థర్డ్ వేవ్ ఉన్నాం, ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ చేయదగ్గ అత్యంత ముఖ్యమైన విషయం వ్యాక్సినేషన్. ఈ పెద్దల వరకు మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల చాలా వరకు ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. కాకపోతే పిల్లల వరకు సమస్య ఏంటి అంటే వాళ్ళల్లో జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగలేదు. కేవలం ఒక కంపెనీ మాత్రమే మొదలెట్టింది. వాళ్ళు కూడా ఈ రోజు ఏదో ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, ఒక 2 నెలల్లో దాని మొదటి రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నట్టు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఈ వైరస్ ఇన్ని రకాలుగా మ్యుటేషన్ చెందుతుంది. ఈ మ్యుటేషన్ చెందినప్పుడు ఈ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతుందో అది వచ్చే రాబోయే మ్యూటెన్స్ కి ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, మళ్ళీ ఏమవుతుంది అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి దీనికి జాగ్రత్తలు లేదా ఈ మనం కోవిడ్ బిహేవియర్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ భౌతిక దూరం మెయింటైన్ చేయడం, మాస్కులు వాడడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఇది అత్యంత ముఖ్యమైనది. చర్చలో మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ షర్మిల గారు, అలాగే డాక్టర్ మంజుల అనగాని గారు, గైనకాలజిస్ట్. మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు డాక్టర్ కిరణ్మయ్య గారు, చీఫ్ డైటీషియన్, అపోలో హాస్పిటల్ నుంచి. అలాగే డాక్టర్ రాధిక గారు, క్లినికల్ సైకాలజిస్ట్, మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, పీడియాట్రిక్ కమిటీ చైర్మన్ వారు. ఎస్ షర్మిల గారు, థర్డ్ వేవ్ రాబోతుంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో ప్రధానంగా కలవర పెడుతున్న అంశం ఏంటంటే ఈసారి చిన్నపిల్లలు టార్గెట్ కాబోతున్నారని. థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా పిల్లల పైన మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసినప్పుడు ఎలాంటి ప్రభావం కనిపించింది? అది ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఆ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? యా, థర్డ్ వేవ్ అండ్ చిల్డ్రన్ అని మాట్లాడే ముందు ఐ థింక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ డేటా కూడా ఉంది దట్ ఫస్ట్ వేవ్లోనూ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయ్యారు, సెకండ్ వేవ్లో సైజబుల్ క్వాంటిటీలో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ వేవ్లో అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే సెకండ్ వేవ్లో సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ చాలా చూస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ గురించి చెప్పేటప్పుడు సమ్ రీఅష్యూరింగ్ థింగ్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. రీఅష్యూరింగ్ థింగ్ ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్ పిల్లల్లో ఇంకా కూడా ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ మేనేజబుల్. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఇండియన్ సినారియో చూస్తే లైఫ్ థ్రెటనింగ్గా వచ్చేవి, అంటే ప్రాణాంతకమైన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ ఇంకా కూడా మోతాదు తక్కువే. అయితే అగైన్ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. 10,000 మందిలో ఒకళ్ళు చనిపోవచ్చు అని అన్నా కూడా యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ మదర్, అన్ని రకాలుగా ఐ థింక్ ఆ ఒక్క లైఫ్ కూడా ఐ డోంట్ వాంట్ టు లూజ్. అందుకని చాలా కేర్ఫుల్గా ఫస్ట్ థింగ్ గమనించుకోవటం, మెడికల్ హెల్ప్ తీసుకోవటం రైట్ టైంలో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్పినవి పాటించటం. ఈ 3 చేస్తే COVID-19 అది అడల్ట్స్లో అవనియండి, చిల్డ్రన్లో అవనియండి, స్టిల్ వెరీ మేనేజబుల్ డిసీజ్. అయితే ఈ 3 ఇంపార్టెంట్ కీలకమైన అంశాలు ఏంటంటే గుర్తించటం, డాక్టర్ని రైట్ టైంలో సంప్రదించటం, థర్డ్ థింగ్ వాళ్ళు చెప్పింది వింటాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేను తర్వాత ఎలాబొరేట్ చేస్తాను ఎందుకు ఇది అన్నాను. థర్డ్ వేవ్ విషయానికి వస్తే థర్డ్ వేవ్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది
థర్డ్ వేవ్ అని మనం ఎప్పుడు అనాలి, అవును. ఈ 3 అంశాలకి 1 సెంటెన్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఏదైనా వేవ్ అనే ముందు టెస్ట్ పాజిటివిటీ రేట్ ఒకటి, రెండోది R0 నెంబర్ అంటే ఇన్ఫెక్టివిటీ, అంటే ఒక మనిషి ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతాడు, ట్రాన్స్మిషన్ రేట్స్. ఈ 2 కొన్ని కీలకమైన నంబర్స్ ఇచ్చారు ఎపిడెమియాలజిస్ట్. ఏంటంటే టెస్ట్ పాజిటివిటీ రేట్ <5%కి వెళ్ళాలి ఒక వేవ్ కిందకి వెళ్ళింది అని చెప్పడానికి. అండ్ దానిపైనుంచి కన్సిస్టెంట్గా ఒక వారం రోజులు పెరుగుతుంది టెస్ట్ పాజిటివిటీ రేట్. అప్పుడు ఆ పర్టికులర్ ఎక్కడి నుంచి అయితే టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎక్కువ అవుతుందో ఆ జియోగ్రఫికల్ ఏరియాలో మనం ఇమ్మీడియట్గా వెళ్ళి చూసుకోవాలి. మీకు గుర్తుండుంటే సెకండ్ వేవ్ యాక్చువల్గా యూకేలో డిటెక్ట్ అయింది. ఒక పర్టికులర్ ఏరియా నుంచి సడన్గా ఒక వేవ్ ఆఫ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎక్కువ అయింది. అసలు అప్పుడే కొన్ని వేరియంట్స్ కూడా కనుక్కున్నారు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది, నిజంగా ఎక్కువ అవుతుందా లేదా, ఎన్ని టెస్టులు చేస్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మన దగ్గర ఉన్న ఒక ల్యాబ్స్ ఏంటంటే జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయట్లేదు, కొంచెం లేట్గా చేస్తున్నారు. అది ఎర్లీగా చేసి మనం కనుక ప్యాటర్న్ కనుక్కుంటే చాలా వరకు మనం నివారించవచ్చు, డెత్స్ నివారించవచ్చు. అండ్ లాక్డౌన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి స్ట్రాటజిక్గా అనేది తెలుస్తుంది. అండ్ ఎక్కడ ఏది క్లోజ్ డౌన్ చేయాలి, స్కూల్స్ క్లోజ్ డౌన్ చేయాలి అని తెలిసినప్పుడు పిల్లలకి అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది చాలా లీప్స్ అండ్ బౌండ్స్లో అని తెలియగానే ఇమ్మీడియట్గా స్కూల్ క్లోజర్ ఆర్డర్ చేశారు యూకేలో. సో అలాంటి కీలకమైన మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వేవ్ యాంటిసిపేటెడ్ థింగ్, ఇనీషియల్గా సెప్టెంబర్ అక్టోబర్ అన్నారు. ఈ సెకండ్ వేవ్ ఇప్పుడు మనకున్న దాంట్లో టెస్ట్ పాజిటివిటీ రేట్ ఆల్మోస్ట్ 7%కి వచ్చింది, <5 అంటే ముందు 15% ఉన్నది అండ్ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది. అది 7కి వచ్చింది అని అంటే డిక్లైన్ స్టార్ట్ అయింది. ఇంకా కంప్లీట్గా బాగా ఉన్నాం కంఫర్టబుల్గా అని చెప్పను కానీ డెఫినెట్గా సెకండ్ వేవ్ డిక్లైన్ అవుతుంది. బట్ నేను చెప్పిన మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ డెఫినెట్గా వస్తున్నాయి. సో పిల్లలు ఇన్వాల్వ్ అవుతారా లేదా, వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ వస్తాయా లేవా అనే దాని మీద ఏం అనుమానం పడక్కర్లా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ రియాలిటీ. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ స్టాప్ ఈస్ హ్యూమన్ బిహేవియర్ అండ్ వీలైనంత ఎక్స్టెన్సివ్ వ్యాక్సినేషన్. ఈ 2 కనుక చేయగలిగితే వైరస్ ఏం చేస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం. అంటే కరోనా వచ్చి పిల్లలకి తగ్గిపోయింది, మళ్ళీ నెగిటివ్ వచ్చింది, బాగానే కోలుకున్నారు అన్నా సరే ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. 4 to 8 weeks ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఏంటంటే నేను కూడా చూసాను, డిస్క్రిప్షన్ ఉంది. అసలు వచ్చింది మనకి కరోనా అనేది తెలియని వాళ్ళల్లో కూడా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తుంది. ఏవైతే ఆ లక్షణాలు ఉన్నాయో లేటర్, ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా సార్స్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అని చూసుకోవడానికి ఆర్టీపీసీఆర్ఏ కాకుండా యాంటీబాడీ టెస్టులు చేయాలి. యాంటీబాడీ పాజిటివ్ వచ్చిందంటే యూ హ్యాడ్ ఇట్ అని అర్థం. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు నీకున్న సిమ్టమ్స్ మేబీ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమే. దాన్ని క్లోజ్గా ఫాలో అప్ చేయటం. అన్ని లైఫ్ థ్రెటనింగ్ గానే ఎండ్ అవ్వవు, లేదా ఆ లైఫ్ థ్రెటనింగ్ స్టేట్లోనే బయటపడవు. స్లోగా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 1-2 డేస్లో డిటెక్ట్ చేస్తే వాళ్ళని ఫాలో అప్ చేసి పట్టుకోవచ్చు. అండ్ ఒట్టి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ కాదు, ఇప్పుడు పిల్లల్లో నేను లాస్ట్ వీక్లో చూసిన వాళ్ళలో కొంతమందిలో వైరల్ మయోకార్డైటిస్ కూడా చూస్తున్నాం. అండ్ కొన్ని చోట్ల సాడ్గా అది మిస్ అవుతున్నారు. చాలా మైల్డ్ అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అది జబ్బు సిమ్టమ్స్ లాగా అనిపించవు కొన్నిసార్లు. సో ఇవన్నీ తెలుసుకుంటే అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, అప్రోచింగ్ ఎ డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు చెప్పింది వినటం ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. మేడం మంజుల గారు, ఎందుకు థర్డ్ వేవ్ చిన్నపిల్లలే టార్గెట్ అవుతారు అంటే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని ఎందుకు అంటున్నారు? ఎందుకు చిన్నపిల్లలనే మాట ఎక్కువగా వినిపిస్తుంది? మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ గురించి చాలా క్లియర్గా డాక్టర్ షర్మిల చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ వేవ్లో మనం జరిగినప్పుడు మనం అందరూ లాక్డౌన్ చేయడమే కాకుండా వ్యాక్సినేషన్ని మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైతే ఎక్కువ వస్తుంది అంటే మోర్ దెన్ 45 years, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, హెల్త్ కేర్ పర్సనల్ ప్లస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ కావచ్చు. సో వాళ్ళందరికీ మనం వ్యాక్సినేట్ చేసినప్పుడు ఇంకా మనకు నెక్స్ట్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, మనకు అవసరం లేదు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే సెకండ్ వేవ్ వచ్చిందో ఎవరైతే వ్యాక్సినేట్ అయ్యారో వాళ్ళ విషయంలో ఇది టచ్ అండ్ గోలా వెళ్ళటం, అంటే వాళ్ళు ఐసీయూలోకి అడ్మిషన్స్ తగ్గటం ప్లస్ ప్రాణాంతకం అవ్వటం కూడా తగ్గింది. అంటే వాళ్ళకి వచ్చినా కూడా మా ఇంట్లో ఉండి ట్రీట్ చేయగలగటం కానీ అట్ ద మోస్ట్ 1-2 days అడ్మిషన్స్ కానీ జరగటం. సో దాంతో ఏమైంది, సెకండ్ వేవ్లో ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యారు? యంగ్ పీపుల్
హూ ఆర్ నాట్ బీన్ వ్యాక్సినేటెడ్. వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళటం, మార్టాలిటీ అండ్ మార్బిడిటీ అంటే చనిపోయే వాళ్ళు కానీ దాని నుంచి బయటకు వచ్చిన చాలా రోజులు వీక్నెస్తో కానీ మల్టీ సిస్టమ్ ప్రాబ్లమ్స్తో ఉండటం కానీ జరిగేవి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్, క్లాట్స్, తర్వాత ఎంబాలిజం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, అబవ్ 18 అందరికీ వ్యాక్సినేషన్ ఇష్టం మొదలెట్టాం. రైట్, ఇప్పుడు థర్డ్ వేవ్ తొందరగా వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మనం అక్టోబర్ అనుకున్నా, ఇప్పుడు ఇంకా జూన్లోనే ఉన్నాం, థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకని అంటే మనము ఎఫిషియెంట్గా వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఇది ఒక్కటే కాదు, మనకి 3 థింగ్స్ ఇంపార్టెంట్. 1, సైమల్టేనియస్గా ఎఫిషియెంట్గా వ్యాక్సినేషన్ ఇవ్వటం. సెకండ్, కరోనా సంబంధించిన బిహేవియర్, హ్యూమన్ బిహేవింగ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఏదైతే ఉందో, అంటే మాస్క్ పెట్టుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ చేయడం. థర్డ్, గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన డెసిషన్స్ కరెక్ట్ టైంలో, అది ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఎప్పుడు లాక్డౌన్, ఎప్పుడు స్కూల్స్ షట్ డౌన్, ఎప్పుడు మాల్స్ షట్ డౌన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అయిపోయిన తర్వాత మనం వెనకాలకి తిరిగి అయ్యో అప్పుడు చేసుంటే బాగుండేది అనుకుంటే మన వేవ్ అలా తగ్గదు. ఇది వేవ్స్గా వెళ్ళిపోతుంది. సో వేవ్స్ వద్దు మనకి. ఒక వేవ్ వచ్చినా అది ప్లాటో అవ్వటము ప్లస్ కిందకి వెళ్ళటం గురించి చూడాలి. సో ఇప్పుడు 18+ వ్యాక్సినేషన్ అయిపోతే ఇప్పుడు ఎలా అయింది, దెర్ ఇస్ అనదర్ మెంటాలిటీ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్. ఎట్లా ఉంటుంది, పేషెంట్ అనకూడదు, పీపుల్ సైడ్. వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉన్న టైంలో తీసుకోండి అన్నప్పుడు లేనిపోని ప్రశ్నలు ఎక్కువ వచ్చేసాయి. నాకు వ్యాక్సినేషన్ తీసుకుంటే మాకు కరోనా వస్తుందని ఒకళ్ళు, పీరియడ్స్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోకూడదని ఒకళ్ళు, లేదు ఇచ్చిన తర్వాత మాకు దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇంకో మంచిది వస్తుందేమో, ఇలాంటి దాంట్లో మీనమేషాలు లెక్క పెడుతూ అన్ని డిలే చేసి సెకండ్ వేవ్లో పీపుల్ చనిపోవడం మొదలెట్టిన తర్వాత, విరులెన్స్ ఎక్కువయ్యి, వైరల్ లోడ్ ఎక్కువయ్యి చనిపోవడం మొదలెట్టిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం పరిగెత్తడం ఎక్కువ చేశారు. సో ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ కూడా తక్కువ ఉండటము, మనకి అవైలబిలిటీ తక్కువ ఉండటం జరుగుతుంది. ఈ లోపల థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. సో మిగిలిన వాళ్ళు ఎవరు అంటే 18 years కింద వాళ్ళు, అంటే పీడియాట్రిక్. ఇది డాక్టర్ షర్మిలా చెప్పినట్టు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ టైం వస్తుంది. కానీ అప్పుడు టచ్ అండ్ గో ఉండేది. చిల్డ్రన్ వర్ కాల్డ్ as స్ప్రెడర్స్. అప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ లేవు. సెకండ్ వేవ్ లో సిమ్టమ్స్ వచ్చినాయి బట్ ట్రీటబుల్. థర్డ్ వేవ్ లో మయోకార్డైటిస్ అండ్ MSIS వస్తున్నాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి మోర్ సివియర్ బికాస్ ఇట్ ఈస్ సర్వైవల్ ఫర్ వైరస్ ఆల్సో. మనం ఎలా బతకాలనుకుంటామో వైరస్ కూడా బతకాలనుకుంటుంది. సో మనం దాని కవచంలాగా ఆపుతుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద చిల్డ్రన్. రైట్, డాక్టర్ రాధికా గారితో మాట్లాడదాం. మేడం రాధికా గారు, పిల్లల యొక్క మానసిక స్థితి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది కరోనా సోకినటువంటి పిల్లల్లో, లేకపోతే పేరెంట్స్ కరోనా పాజిటివ్ అయినప్పుడు కానీ పిల్లలపైన జరిగేటటువంటి మానసిక స్థితి పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అది? ఇంతకుముందు థర్డ్ వేవ్ దీని గురించి డాక్టర్ మంజుల గారు వీళ్ళు చెప్పారండి. ఈ 3 అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఫ్రమ్ డే 1 నుంచి పిల్లలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఇంట్లో ఇప్పుడు మీరు 2 పాయింట్స్ అన్నారు. ఒకటి, పిల్లలు ఏ రకంగా కరోనా పాజిటివ్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే పిల్లలకి చాలా చిన్న పిల్లల విషయంలో, అంటే బిలో 10 మనం అబౌట్ 10 అన్నట్టుగా కనుక మాట్లాడుకుంటే, సో బిలో 10 వాళ్ళలో మనం ఎలాంటి అవగాహన ఇస్తున్నాం, ఎలాంటి ఏమంటారు ఎన్విరాన్మెంట్లో ఉన్నారు అన్న దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి వాళ్ళు అంటే ఇంట్లో పేరెంట్స్ చాలా భయస్తులుగా చాలా భయపడిపోతూ, ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లల్ని అపార్ట్మెంట్స్లో కిందికి పంపడానికి కూడా భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే నిపుణుల అంచనా ప్రకారంగా ఈ ఎండ కూడా తాకకుండా పిల్లలు పెరుగుతున్నారు. కాబట్టి 1 yearలో చాలా మంది పిల్లలకు విటమిన్ D3 డెఫిషియన్సీస్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పిల్లలు ఆటలు, శారీరక వ్యాయామాలకు కూడా దూరం అయ్యారు. సో వీటి వల్ల కూడా వాళ్ళకి శారీరక మానసికమైన ఎఫెక్ట్స్ వచ్చాయి. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ చాలా భయపడిపోతున్నారు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు వాళ్ళ బాల్యాన్ని కోల్పోయారు, ఈ 1 year నుంచి కోల్పోతూ ఉన్నారు అని మనం చెప్పొచ్చండి. సో ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ పిల్లల మీద ఎఫెక్ట్ అనేసరికి చాలా కుటుంబాల్లో పిల్లల కన్నా పేరెంట్స్ ఎక్కువగా తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే రకరకాల విధానాల్లో భయపెట్టిచ్చేస్తున్నారు. నేను విన్నా, అంటే మా డాక్టర్స్ గ్రూప్లో జరిగిన డిస్కషన్ యొక్క సారాంశం ఏంటంటే, పెద్దవాళ్లలో నిజమే సెకండ్ వేవ్ లో చాలా తీవ్రత కనపడింది. మనకు రకరకాల బాధాకరమైన సంఘటనలు మనం చూసాము. కానీ దెర్ ఈజ్ వన్, అంటే డాక్టర్స్ దీని గురించి ఎక్కువగా చెప్పగలుగుతారు నాకన్నా. ACE2 అనే ఒక రిసెప్టార్స్ అన్నవి మన సెల్స్ లో ఉంటాయి, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ప్రెడ్ కి, కరోనా స్ప్రెడ్ కి. అవి పిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి అని నిపుణుల యొక్క అభిప్రాయాలండి.
కాబట్టి చిన్న పిల్లల్లో సాధారణంగా 60 నుంచి 70%, ఈవెన్ లిటిల్ బిట్ మోర్ కూడా అసిమ్టమాటిక్గా ఒకవేళ ఎఫెక్ట్ వచ్చినా, ఇప్పుడు రాబోయే ఈ జూలై ఆగస్ట్ అనండి లేకపోతే అక్టోబర్ కానండి ఎప్పుడే కానివ్వండి వచ్చినా దాని ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం అన్నది, అంటే అసిమ్టమాటిక్ గానే పిల్లలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ అని అంటున్నారు. కాబట్టి మొదలు పేరెంట్స్ భయపడ్డం మానేసి, యాజ్ షర్మిల గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా అప్రమత్తంగా ఉందాం. కరోనా ఏమంటారు రాకుండా చూపించాల్సిన బిహేవియర్స్ మనం ఖచ్చితంగా పాటిద్దాం. పిల్లలకు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరాలు, పిల్లలు నిజం చెప్పాలంటే వాళ్ళు కొంచెం 2-3 సార్లు ప్రాపర్గా అలవాటు చేయిస్తే మన పెద్దవాళ్ళకన్నా వాళ్ళు బుద్ధిగా వింటారండి. మనకు ట్రైన్ చేయడం రావాలి. ముందు పెద్దవాళ్ళు కూడా కొన్ని ఫాలో అయితే కడుక్కోవడం పిల్లలు కూడా డెఫినెట్ గా ఫాలో అవుతారు. సో ముందు తల్లిదండ్రులకు, పేరెంట్స్ కి మనం కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు పిల్లలు అబ్జర్వ్ చేసి ఎక్కువ నేర్చుకుంటారండి. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేస్తూ చాలా ఎక్కువ వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి వీళ్ళు కానీ భయపడిపోవడం అన్నది వద్దు. ఎందుకంటే భయపడకుండా ఉండడానికి రీజన్స్ కూడా నిపుణులు చెప్తున్నారు. వాళ్ళలో ఆ రిసెప్టార్స్ తక్కువ ఉండడం వల్ల 60-70% రారు. వాళ్ళు చెప్తున్న రిస్క్ పిల్లలు ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టుగా కంజెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నవాళ్ళు, బ్లడ్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన ఇది ఉన్న వాళ్ళు. ఇంకొక కొత్త కేటగిరీ ఏంటంటే ఈ పిల్లలు ఎండ్కి అసలు ఎక్స్పోజే అవ్వకపోతున్నారు. మొబైల్లకి బాగా అడిక్ట్ అయిపోయారు ఈ 1 yearలో. ఈ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, పెద్ద పిల్లలు చూస్తే వీటన్నిటి వల్ల ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇంట్లో పనులు చేసుకొని ఇవ్వట్లేదని వాళ్ళకు మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో గేమ్లో ఏవో ఆడుకుంటూ బిజీ అయిపోతారు వాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ. అలాగా మొబైల్ అడిక్షన్ ఇది, దీనివల్ల విటమిన్ డెఫిసిట్స్ వచ్చి వాళ్ళు కూడా కొంచెం రిస్క్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిపుణులు చెప్పడం ఏంటంటే కొంచెం కొద్దిసేపు ఎండకి ఎక్స్పోజ్ కానివ్వండి పిల్లల్ని. బాల్యాన్ని కొంతనన్నా మనం దాన్ని ప్రిజర్వ్ చేస్తే ఈ సమస్యలు ఉండవు, పిల్లల్లో మానసిక సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. ఒక ఆఫ్టర్ 10 to above ఏజ్ వాళ్ళను కూడా చూసుకుంటే కూడానండి చూస్తున్నాం మనం, పిల్లలు రకరకాల మానసిక సమస్యలకి గురవుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపించే పరిస్థితి లేదు. మనం లాక్డౌన్ కావచ్చు, కర్ఫ్యూలు కావచ్చు, స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల కావచ్చు, ఇతర పిల్లలతో కలిస్తే ఇన్ఫెక్ట్ అవుతారనే భయంతో కావచ్చు, ఈ రోజు బయటికి వెళ్ళి ఆడుకునేటటువంటి అవకాశం కూడా పిల్లలకి లేదు. కరెక్టే ఈశ్వర్ గారు. కానీ ఉన్న పరిస్థితుల్లో కూడా పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో గ్రోత్ హార్మోన్ అన్నది పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటే అంత అది స్టిమ్యులేట్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంట్లోనే ఉన్న బిల్డింగ్ లోనే మనం అలాంటి అవకాశాలు మనం చెయ్యొచ్చు. కొన్ని మన కంట్రోల్లో లేదు. మనం ఎన్నో వీడియోస్ చూసాం, ఈవెన్ వేవ్ 1 టైంలోనే ఇంట్లో ఉన్న టీపాయ్లు, కుర్చీలు యూజ్ చేసుకుని హౌ పేరెంట్స్ ఎంటర్టైన్ దేర్ కిడ్స్ ఇన్ ద గేమ్స్ లో, వాటిల్లో వాళ్ళకి ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని మనకు బోల్డ్ వచ్చాయి యూట్యూబ్లలో, మన వాట్సాప్లలో చూసాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఈజ్ పెద్దవాళ్ళు భయపడ్డం మానేసి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పిల్లలకి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నది అది, ఇమ్యూనిటీ ఈజ్ బెస్ట్. చిన్న పిల్లల లోపల ఇమ్యూనిటీ పెంచడం చాలా సింపుల్ అండి. వాళ్ళ కొద్దిగా ఆహారపు అలవాట్లను కొన్ని బెటర్గా చేస్తే, అందరూ ప్రోటీన్ 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 అనుకుంటూ, నిజానికి ప్రోటీన్ ఎంత కావాలండి, దానికి ఒక మాత్రం ఉంది. దానికి విపరీతంగా మాంసాహారం పెట్టేసి పిల్లలకి ఒబెసిటీ పెరిగేట్టుగా చేసి చాలా సమస్యలు హాఫ్ నాలెడ్జ్ వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి ఈశ్వర్ గారు. కాబట్టి పేరెంట్స్ ప్రాపర్ అవేర్నెస్ తెచ్చుకుని పిల్లల్ని జాగ్రత్తగా ఇచ్చేస్తే, మన ఇంతకుముందు పీడియాట్రిషియన్ గారు చెప్పినట్టుగా స్టిల్ వీ క్యాన్ మేనేజ్. ఎందుకంటే పిల్లల లోపల చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ మనం పెంచితే మనం చాలా ధైర్యంగా ఉండొచ్చండి. అంటే ఈ ఎదిగే వయసులో ఎక్కువగా ఈ సమయంలోనే పిల్లలు ఒకరితో ఒకరు కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఆటలాడుకోవడం, వాళ్ళు గేమ్స్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళ శారీరకమైనటువంటి పరిస్థితే కాదు, మానసిక పరిపక్వతకు కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ 4 గోడల మధ్య బంధించేసినటువంటి ఈ స్థితిలో వాళ్ళ పైన పెరిగేటటువంటి ప్రెజర్ ఏ రకంగా ఉంటుంది మేడం? చాలా ఎక్కువ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ 1 year 1.5 year నుంచి కూడా పిల్లల్లో రకరకాల మానసిక సమస్యలు. చిన్న పిల్లలు డిప్రెషన్కి లోనవుతున్నారు, విపరీతమైన యాంగ్జైటీ. పిల్లలు యాంగ్జైటీని అల్లరి రూపంలో చూపిస్తారు. తర్వాత ఖాళీగా కూర్చుని ఇంట్లో మొబైల్ పట్టుకునేసరికి ఈ హింసాత్మకమైన వీడియోస్ చూడడము, లేకపోతే వీడియో గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, పబ్జీ లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడము, హింసాత్మకమైన ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు పిల్లల్లో ఖచ్చితంగా
రకరకాల మానసిక సమస్యలు వస్తాయండి. వాళ్ళలో ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఈ వైలెన్స్ అనేది ఏంటంటే వాళ్ళ లోపల ఆ సెన్సిటివిటీ, మైండ్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది, నెగటివిటీ పెంచుతుంది. ఈ నెగటివిటీ వల్ల జరిగేది ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఇమ్యూనిటీ కూడా, ఎందుకంటే నెగిటివ్ హార్మోన్స్ అన్నవి, నెగిటివ్ కెమికల్స్ అన్నవి బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. లైక్ నారెపినెఫ్రిన్ అనండి, అడ్రినలిన్ అనండి, ఇలాంటి నెగిటివ్ కెమికల్స్ అన్నవి బ్లడ్లోకి రిలీజ్ కావడం వల్ల కష్టపడి పెంచుకున్న ఇమ్యూనిటీ కూడా జీరో అయిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ వస్తున్నాయి. పిల్లలు చదవడానికి సుముఖత చూపించట్లేదు, అకాడమికల్గా చాలా దెబ్బతింటున్నారు. ఇవన్నిటినీ మళ్ళీ మనం, అంటే నేను అందుకే ఒక్క మాటలో చెప్పాను చూడండి, పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని వెనక్కి తేవడం అన్నది అదొక పెద్ద ఛాలెంజ్ ఆఫ్టర్ దిస్. ఈ పాండమిక్ ఏమంటారు, తగ్గుదలకు వచ్చిన తర్వాత అది ఒక పెద్దది రెడీగా ఉంది మనకి సమస్య. కానీ అది ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ లో పిల్లలు ఏదో అయిపోతారని వాళ్ళని మీరు అన్నట్టు 4 గోడలకు బంధించడం వల్ల సమస్యలు పెరుగుతాయండి. జాగ్రత్తలు తీసుకుందాం, ప్రికాషన్స్ తీసుకుందాం, బంధించడం వద్దండి. కొంచెం ఎండకి ఎక్స్పోజ్ కానిద్దాం, చిన్న చిన్న ఆటలు ఆడనిద్దాం, ఆ దానికి కావాల్సిన రెడీనెస్ ని పిల్లల లోపల తెప్పిద్దాం. వాళ్ళని భయపెడితే భయం అన్నది చాలా పెద్ద భూతం అన్నది మనకి ఈ సెకండ్ వేవ్ లో క్లియర్ గా పెద్దవాళ్లలోనే కనిపించింది. ఈశ్వర్ గారు, వాట్ అబౌట్ కిడ్స్? మనం ఆ భయము అన్నది రానివ్వద్దు, జాగ్రత్తలు నేర్పిద్దాం. వాళ్ళు మనం ఓపిక్గా, మనం ఆ పిల్లల సబ్జెక్టివిటీ అండి ఇది. ఒక్కొక్క పిల్లలు ఒక్కో రకంగా చెప్తే వింటారు. అదేంటో మనకు పేరెంట్స్ గా మనకు తెలుస్తుంది, మన పిల్లలు ఏంటో మనకు తెలియాలి. వాళ్ళకి ఎలా నేర్పించుకోవాలో చూడకుండా పోవడం వల్ల మానసికంగా, ఇప్పుడు శారీరక సమస్యల కన్నా మానసిక సమస్యలు చాలా లాంగ్ టర్మ్ ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఈశ్వర్ గారు. కాబట్టి ఈ విషయం మీద మన అందరం కూడా చాలా దృష్టి పెట్టి దాని మీద వర్కప్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఎస్ సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో పిల్లలపైన వచ్చినటువంటి ప్రభావాన్ని అంచనా వేసుకుని థర్డ్ వేవ్లో ఎంతమంది పిల్లలు, ఎంత శాతం మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు, మీరు చేసినటువంటి సర్వేలు కానీ ఇతరత్ర సర్వేలు కానీ మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇదివరకు డాక్టర్స్ చెప్పినట్టుగా ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనే అంశానికి సంబంధించి ఏమైనా సర్వేలు మన దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఉంటే తల్లిదండ్రుల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? మనకు ఈ మల్టీ ఇన్ఫ్లమేటరీ ఆర్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది చాలా తక్కువ మోతాదులో మనకు మిగతా స్టడీస్ నుంచి ఉన్నాయి. ఇండియాలో అంటూ మనకు ఒక ప్రాపర్ రిపోర్ట్ అయితే లేదు. ఉదాహరణకు ఒక 0.14% ఆఫ్ చిల్డ్రన్ లో మాత్రమే ఈ ఎంఐఎస్సి అనేది వస్తుంది అనేది ఒక అంచనా. ఆ లెక్కన మనము ఒక రఫ్ అంచనా వేస్తే ఇప్పుడు నేను చెప్పినట్లు సుమారుగా 4.5 లక్షల మందికి ఈ 3వ వేవ్ లో మనకు ఇది గనక వస్తే దగ్గర దగ్గర ఒక 1000 మంది పిల్లల వరకు ఇది వచ్చే ఆస్కారం ఉండొచ్చేమో అని ఒక అంచనా. దానికి అనుగుణంగా దానికి కావాల్సిన మందులు గాని, ఇతర వైద్య పరికరాలకు గాని, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, డాక్టర్స్ గానీ, నర్సులు గానీ ఎంతమంది అవసరం ఏంటి అనే దాని మీద మేము ఒక అంచనా వేసి జిల్లా వారీగా మనము ఒక ఇవ్వడం జరిగింది. రైట్ మేడం, మీరు చెప్పండి కిరణ్ గారు. మనము ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడాం కదా. ఒబిసిటీ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ రోజు పెరిగిపోతున్నారు. తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ డైట్లో ఎలాంటి పిల్లలకి సంబంధించి ఏం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? So basically there is something called as one size does not fit all. అంటే ప్రతి ఒక్క చైల్డ్ కి డిఫరెంట్ గా ఉంటుంది డైట్. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫుడ్ కల్చరల్ డిఫరెన్సెస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్. సో బేసింగ్ ఆన్ ఈచ్ చైల్డ్స్ హెల్త్ ఇష్యూ, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్, వాళ్ళ బిఎంఐ క్యాల్కులేట్ చేసి, అండ్ అంతేకాకుండా వాళ్ళకు వాట్ ఎవర్ హెల్త్ కండిషన్స్ దే ఆర్ ఫేసింగ్, బేసింగ్ ఆన్ దట్ ద డైట్ ప్లాన్ ఇస్ బీయింగ్ గివెన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లైక్ మీరు అన్నట్టు లైక్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ అనేది మనం చాలా చూస్తున్నాము. బికాజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అబౌట్ డైట్స్. లైక్ దెర్ ఇస్ ఆల్ false information going on the internet, and people are just blindly following it. And ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడము ఆర్ హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడము, అండ్ పిల్లలకు తెలియకుండానే లైక్ ఓవర్ డోసేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ గివెన్. అంతేకాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ స్నాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ. లైక్ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ పిల్లలు తెలియకుండానే దెర్ ఇస్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ విచ్ ఇస్ బీయింగ్ కన్స్యూమ్డ్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. Yeah, so I think it's parents' responsibility to teach their children about healthy eating habits. Like healthy eating snacks. Ante for example, if they like
యూజువలీ జంక్ ఫుడ్కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, బట్ దే కెన్ మేక్ ద డైట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ carrots-తోని దే కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ carrot sticks or some healthy baked samosas instead of fried samosas. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ బేసింగ్ ఆన్ వాట్ ద చైల్డ్ లైక్స్, ఆ చైల్డ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకొని దే షుడ్ ఎన్షూర్ దట్ ఆల్ ద మల్టిపుల్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ బీయింగ్ గివెన్ ఇన్ ద డైట్. అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ my plate for the day. Like National Institute of Nutrition వాళ్ళు recently they started healthy eating plate for children and for adults and for different age groups వాళ్ళకు. So I think for children it's very important to go for a balanced diet, and balanced diet లో ఏంటంటే there should be diversification of diet, అంటే variety ఉండాలి, colourful ఉండాలి diet లో, and there should be adequate amount of protein, fats, carbohydrates, vitamins, minerals అన్నీ కూడా కరెక్ట్ proportion లో ఇవ్వాలి పిల్లలకు. దీంతోని definitely we can overcome challenges like overweight and obesity. ఎస్ మేడం షర్మిల గారు, మీ ఎక్స్పీరియన్స్లో మీరు పిల్లల్ని చూస్తున్నారు కదా, ఏజ్ గ్రూప్ ఏమన్నా కనిపిస్తుందా పిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు, ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ కనిపిస్తుంది మీకు? ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళలో ఏజ్ గ్రూప్ ఐ థింక్ అది అంత రిలవెంట్ కాదు. ఓకే, నేను డే 3 నుంచి చూసాం, డే 1 కూడా చెప్పాలంటే టు 20s లోకి. బట్ సిమ్టమాటిక్గా ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొంచెం బాధ ఐ మీన్ వాట్ ఎవర్ దాని మూలం సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది టీన్స్లో చూస్తున్నాం. 10+ నుంచే వస్తుంది ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే హ్యావింగ్ సెడ్ దట్, ప్రతి దానికి కీలకం ఏంటంటే నేను రీసెంట్గా జరిగిన ఒక కేస్ స్టడీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా పాయింట్స్ని మన సిస్టంలో ఉన్న ల్యాబ్సెస్ని చూపించింది. ఆ పర్టికులర్ కేసు ఒక 16-year-old పాప చాలా దూరం ఒక చిన్న విలేజ్ నుంచి తీసుకొచ్చారు. ఆమెకి కోవిడ్ సోకి అంటే కోవిడ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత అది 16వ రోజు మా దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆమె హార్ట్ ఫంక్షన్ 30% ఉంది. అంటే నా ఎక్స్పీరియన్స్లో అంత లో హార్ట్ కార్డియక్ అవుట్పుట్ తోటి అన్ని అవర్స్ బ్రతికి ఉండటమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చింది 10 hours. సో బట్ బిఫోర్ ఐ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ కేస్, నిన్ననే వాళ్ళు ఇంటికి వెళ్ళింది పాప, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే నేను వెళ్లే ముందు అడిగాను, ఎందుకంటే నాకు ఆ పాపను చూడగానే చాలా డిస్ట్రెస్ వచ్చింది. డిస్ట్రెస్ ఎందుకు వచ్చిందంటే 16వ రోజు వరకు ఇక్కడికి ఎందుకు రాలేకపోయింది, ఆర్ ఈ 16 రోజుల్లో తనని వేరేగా ట్రీట్ చేసి ఉంటే అసలు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం పడేది కాదు. సో ఎక్కడున్నాయి మన ల్యాబ్సెస్ అని కనుక్కున్నప్పుడు నాకేం తెలిసిందంటే, మన హెల్త్ కేర్ సిస్టంలో రైట్ నౌ ఇంత ఎక్కువ గొంతు బొంగురుపోయేటట్టుగా ఆల్మోస్ట్ టీవీలో మాట్లాడుతున్నా కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇంకా కూడా కాంప్లిసెన్సీ ఉంది. ఇది జ్వరమే, పక్కవాడి వాట్సాప్ చూసి మందులు వేసుకుందాం. ఇది కోవిడ్ అయినా కూడా పక్కన వాడి వాట్సాప్ మందులు వేసుకుందాం. అది ఇంకా కొంత జరుగుతోంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ గురించి ఎక్కడో 10,000లో ఒక్కళ్ళకి వచ్చిందా, 10,000 ఇంకా ఎక్కువ మందికి వస్తుందా తక్కువ వస్తుందా అని, లేకపోతే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని కాదు. ఆ పర్టికులర్ చైల్డ్కి నేను ఇందాక చెప్పినట్టు మయోకార్డిటిస్ గురించి ఒకటి చెప్తానన్నాను. ఈ పాపకి జ్వరము 4 రోజులు వచ్చింది. 4 రోజులకి మందులు ఇచ్చారు. 5వ రోజు నుంచి కొద్దిగా జ్వరం వస్తా అంటే జ్వరం మందు వేసుకుంటూ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇంకొక వారం రోజులు. ఆ టైంలో కనుక ట్రీట్ చేసి ఉండుంటే ఆమెకు అసలు హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. అండ్ వెరీ సాడ్లీ ఇది కూడా జరిగిన తర్వాత 10వ రోజో 11వ రోజో 12వ రోజో పాప అస్సలు ఫుడ్ తినలేకపోతాను, 16 ఏళ్ళ అమ్మాయి. సో ఇది కోవిడ్ తర్వాత వచ్చే ఎనరిక్సియాలే అని అనుకుని వాళ్ళు అసలు ఎగ్జామినేషన్కి వాళ్ళు వెళ్ళలేదో లేకపోతే చూసిన వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇది చాలా రేర్ ప్రెజెంటేషన్. సో అది హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి పాపకి దగ్గు ఎక్కువ అయ్యి, కాస్త ఒక పిసరు దగ్గు ఎక్కువ అయ్యి ఒట్టి నీరసంగా ఉండింది. నీరసం అనేది చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది ఆ గుండె వేగం పెరిగిందని లేకపోతే పాప సిక్గా ఉందని ఇవన్నీ. అండ్ హార్ట్కి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసేది ఫెయిల్యూర్లో ఉందని. సో ఇలా ల్యాబ్సెస్ చాలా రకాలుగా ఉన్నాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఉండటం చాలా కీలకం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఆయన చెప్పారు, ఇప్పుడు సపోజ్ ఇంకొక కేసులో మీకు ఇవి లక్షణాలు ఉంటే తిరిగి రండి అని చెప్పారు. జ్వరం ఉంటే కనుక మళ్ళీ రావాలి, టెస్టులు చేయించుకోవాలి అని. జ్వరానికి జ్వరం మందు వేసుకుంటున్నాను కదా, ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళటం అనుకుంటున్నారు. కానీ
4 days బియాండ్ జ్వరం కంటిన్యూ అవుతా అంటే ఇది కాంప్లికేట్ అవుతోంది కోవిడ్ అనేది మీ డాక్టర్కే తెలుస్తుంది. సో ఈ విషయం మీకు తెలిసేలా చెప్పడానికి, టెస్టులు చేయడానికి, ఆ టెస్టులలో వచ్చే నంబర్స్ అన్నిటినీ ఏ రకంగా ఇంటర్ప్రిట్ చెయ్యాలి అనేది సింపుల్ థింగ్ కాదు. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, మన ఈ జబ్బు అనేది లేదా వైద్యం అనేది మ్యాథ్స్ లాగా లీనియర్గా ఉండదు. 1 1 2 కాదు. ఇది నీ బాడీలో 2, ఇంకొకళ్ళ బాడీలో 4, ఇంకొకళ్ళ బాడీలో హాఫ్, ఇంకొకళ్ళ బాడీలో 11. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్స్ అందరికీ అపనమ్మకం కలిగిస్తున్న విషయాన్ని నేను ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే మొన్ననేమో ఈ మందు అక్కర్లేదు, అసలు లేకపోతే బ్రతకరన్నారు. ఇవాళ ఈ మందే అసలు దానికి వాల్యూనే లేదంటున్నారు. అసలు వీళ్ళు మోసం చేస్తున్నారు మనల్ని అని అనుకుంటున్నారు. కాదు, COVID-19 అనే జబ్బు ఎవరికి, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా ఎప్పుడు పుస్తకాల్లో చదవలేదు, పేషెంట్స్లో చూడలేదు. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం. అంటే అందరం రైట్ నౌ మెడికల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు, బట్ చాలా క్విక్గా నేర్చుకోవడానికి మనకి పరికరాలు ఉన్నాయి, గ్లోబలైజేషన్ హెల్ప్ చేస్తుంది. సో చేంజింగ్ వాట్ డూ యూ సే గైడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ అప్డేట్ అయ్యి మీరు గమనించాల్సింది ఏంటంటే మెడికల్ ప్రొఫెషనల్స్ అందరూ మీకు హెల్ప్ చేయటానికే ట్రై చేస్తున్నారు. వాళ్ళకి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి మోటివ్ ఏం లేదు. నాకు నా పేషెంట్ బెటర్ అయితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు ప్రైడ్ ఉంటుంది, నేను విక్టోరియస్గా ఫీల్ అవుతాను. హాని ఎందుకు చేస్తాను? అది సింపుల్ పాయింట్. సో వాళ్ళు చెప్పే వాటిని వినండి. కొంత డిఫరెన్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఎవ్రీ ఫ్యూ వీక్స్ జరుగుతుంది. కొత్త డేటా రాగానే ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. 3 years, 6 years, అబౌట్ 10 years ఇట్లా ఏజ్ గ్రూపుల ప్రకారం పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? కొందరు చెప్పొచ్చు, యాక్చువల్ గా సైకాలజీ మ్యామ్ చెప్పారు ఒకటి, నేను ఇది మొన్న కూడా చెప్పాను. ఏంటంటే విపరీతమైన భయం అనవసరం, అప్రమత్తత చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని నేనే చెప్తున్నాను, కిందకి తీసుకువెళ్ళండి. టౌన్షిప్స్ లో ఉంటున్నారు, కిందకి తీసుకువెళ్ళండి, వాళ్ళని నడవనివ్వండి, పరిగెత్తనివ్వండి, ఫ్రీ ఎయిర్ పీల్చుకొనివ్వండి, మీరు కూడా వాక్ చేయండి, వాళ్ళని వాక్ చేయనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఓల్డర్ పిల్లలు ఎవరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కాంటాక్ట్ లేకుండా కబుర్లు చెప్పుకోవటం, దూరం దూరంలో నుంచి మాస్క్ వేసుకుని లేదా మాట్లాడుకోవటం, వీడియో కాలింగ్ యాప్స్లో ఒక ఫ్రెండ్స్తో కనెక్ట్ అయి ఉండటం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ బయటికి వెళ్ళి ఆ సన్లైటే కాదు, మానసిక ఉల్లాసానికి నేచర్కి దగ్గరగా ఉండటం అది లగ్జరీ కాదు, నెసెసిటీ, తప్పనిసరిగా చేయాల్సింది. అండ్ కొంచెం ల్యాక్స్గా ఉండండి వాళ్ళ రొటీన్స్ మీద. నా దగ్గరికి చాలామంది పిల్లలు యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ కొత్తగా మానసిక సమస్యలతోటి చాలామంది టీనేజర్స్ వచ్చారు. అండ్ కొన్ని కేసెస్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నేను డ్రగ్ విత్డ్రాల్స్ చూస్తున్నాను కొంతమందిలో. సో ఇలా మానసికంగా వాళ్ళు నలిగిపోతున్నారు. దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే సేమ్ థింగ్, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించటం. 5 ఏళ్ల పైన పిల్లలు మాత్రమే, 2 ఏళ్ల పైన వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు, కానీ ఇన్సిస్ట్ చేయాల్సింది 5 year ప్లస్. నా దగ్గరికి ఒక 6 నెలల పాపకు కూడా మాస్క్ వేసి తీసుకొచ్చారు. అక్కర్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ప్రాణాంతకమైంది, అక్కర్లేదు. నెంబర్ 1, పిల్లల్లో అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్, మైల్డ్ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నా పారనాయ అయిపోకూడదు. అంటే ఇంకా అదొక పిచ్చిలోకి దిగకూడదు, అప్రమత్తంగా ఉండాలి, అవేర్గా ఉండాలి. జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్లకుండా పిల్లల్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వీడియో కన్సల్టేషన్లో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ 7వ రోజు జ్వరం వరకు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు పిల్లలకి. ఇది ఒక ఎక్స్ట్రీమ్. 2 నెలలు 3 నెలల పిల్లలకి మాస్కులు వేసేవాళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్. ఈ రెండిటికి మధ్యలో నార్మల్సీ అని ఒకటి ఉంది, దాంట్లోకి వస్తే బాగుంటుంది. బయట కిందకి వెళ్ళి వాళ్ళ టౌన్షిప్స్లో ఆడుకోవచ్చు. వ్యాక్సినేషన్ దొరికిన వాళ్ళందరూ ఈ కంపెనీనా ఆ కంపెనీనా, నేను తీసుకోవచ్చా నువ్వు తీసుకోకూడదా, ఈ డెసిషన్ మీ డాక్టర్కి వదిలేయండి. అండ్ ఇమ్యునైజేషన్ చేసే దగ్గర కూడా దే విల్ బి కౌన్సిలింగ్ యూ. మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే అక్కడ చెప్తే దానికి అనుగుణంగా మీకు సలహా ఇస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇమ్యునైజ్ అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్.
ఎస్ మేడం, మనకి చిన్నపిల్లల పైన మనం ఫోకస్ చేసాం కాబట్టి ఈరోజు అంటే కరోనా థర్డ్ వేవ్లో ఏదో ప్రమాదం రాబోతుంది, ముందు జాగ్రత్త అనేది అవసరం కాబట్టి ఒకవేళ నిజానికి పిల్లలకి కరోనా సోకితే చిన్నపిల్లలకి మన దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మన వైద్య రంగం ఎంత అప్రమత్తంగా? ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాము దీని గురించి అంటే డినాయల్ వద్దు అనేసి. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఇస్ నీడెడ్. సో యాక్సెప్ట్ చేసి ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దెన్ దే విల్ గివ్ యూ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. ఫస్ట్ ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ చిన్నపిల్లల్ని ఐసోలేట్ చేయడం కష్టం. సో మదర్ విత్ ద చైల్డ్ ఆర్ ఫాదర్ విత్ ద చైల్డ్ గెట్ ఐసోలేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ. సో యూ బోత్ కెన్ స్టే, అంటే టేకింగ్ ద రిస్క్. ఆ టైంలో బేబీకి మాస్క్ పెట్టాలా, మనం మాస్క్ పెట్టుకోవాలంటే మనం పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ డేస్ బేబీకి పాలు ఇచ్చేటప్పుడు కూడా మనం మాస్క్ పెట్టుకుని పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనం చేయాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ టు గివ్ లాక్టేషన్ మదర్స్ కి వ్యాక్సినేషన్. సో తప్పనిసరిగా ప్రస్తుతానికి పిల్లలకి ఇచ్చేటట్టు లేకపోయినా మదర్స్ వ్యాక్సినేట్ చేసుకోవాలి. సెకండ్, డాక్టర్ గారు చెప్పిన టెస్టులు, పిల్లలకి ఆర్టీపీసీఆర్ ఎలా చేయాలి అలాంటివన్నీ వదిలేయండి, వాళ్ళకి తెలిసి ఎలా చేయాలో. సో లెట్ దెమ్ డూ ద టెస్ట్ అండ్ ద రిపోర్ట్ వస్తే అగైన్ అది నెగటివ్ ఉంది కదా, ఎందుకంటే మనకి ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ చాలా తక్కువ. సో మనం అలా అని తొందరపడి ఈ రోజుల్లో గూగుల్ డాక్టర్స్ అయిపోయినట్టుగా వెళ్ళిపోయి సిటీ చెస్ట్ చేసుకు హెచ్ఆర్సిటీ చేయాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్సిటీకి దాని మనకి కొన్ని క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. బ్రెత్లెస్నెస్ వచ్చినా, లేక ఫీవర్ తగ్గకపోయినా, లేక దగ్గు ఎక్కువ అవుతున్నా, పల్స్ ఆక్స్లో ఆక్సిజనేషన్ పడుతున్నా, ఇట్లా క్లియర్ కట్గా ఉన్నప్పుడే మనం హెచ్ఆర్సిటీకి వెళ్తాం. అది ఆర్టీపీసీఆర్ నెగటివ్ ఉంటే మేము హెచ్ఆర్సిటీకి వెళ్తాము అంటే అది చాలా తప్పు. ఈ టెస్ట్ చేసుకునే విషయంలో కానీ లేకపోతే ప్రిస్క్రిప్షన్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు వాట్సాప్ అన్ని. సో సెకండ్ థింగ్ ఈస్ మనం పిల్లల గురించి అంత ప్రొటెక్టివ్గా ఉన్నప్పుడు ఏ పడితే ఆ మందులు మనం తినే ఆహారంలో కూడా ఇది సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా అనుకున్నప్పుడు వాట్సాప్ మందులు ఎందుకు ఇస్తున్నాం? దట్ ఈస్ సంథింగ్. సెకండ్, మెడికేషన్ వెన్ ది సే yes, medicines are keeping changing. Remdesivir we might not use, we might use, but one thing I want to say on Remdesivir, Indians and Indian doctors use చేసినంత Remdesivir nowhere in the world has used. So if anybody is an authentic person to talk about it, it is Indians and not outside the world. So just because they say Remdesivir is not useful, does it mean it is not useful? No. Remdesivir is useful. But ఎప్పుడు ఎవరికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది కూడా అది. సో అవుట్ ఆఫ్ ద ఇండియా it was not used as much as we do in the early stages because it of cost and who is paying. మనకి ఇక్కడ పేషెంట్ పే చేస్తున్నారు, మనకు కొంచెం ఎర్లీగా ఇస్తే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో రెమ్డెసివిర్ ఇస్ వెరీ సేఫ్ ఆల్సో, ఎందుకంటే పాలల్లో కూడా ప్లస్ డెలివరీలో కూడా అవ్వదు. సో అవసరం ఉన్నట్టుగా antiviral, it's always multi-pronged therapy. One is symptomatic therapy, supportive therapy, what we call. Second, antiviral therapy. Third is immunomodulators, what they give. Perlu anavasram. So dini plus very important is the blood thinners as and when needed. పిల్లలలో డోసు మోతాదు పిల్లల డాక్టర్కి తెలుస్తుంది, మనకి కాదు తెలిసేది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే తల్లిదండ్రులుగా హైడ్రేట్ చేయటం. హైడ్రేషన్ అండ్ అంబ్యులేషన్ గోస్ ఎ లాంగ్ వే విత్ ఎవ్రీబడి ఫర్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ అవ్వకుండా ఉండటానికి. హైడ్రేషన్ అంటే అన్ని రకాల పానీయాలు, వాటరే కాదు ఇవ్వటము, ప్లస్ ఆడుకొనివ్వటం. కౌచ్ పొటాటోస్ చేస్తే ఒబెసిటీతో పాటు బ్లడ్ క్లాట్స్ కూడా వస్తాయి. ఆ క్లాట్ తెల్లి హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ ఉంటే అది అగైన్ మనకి ప్రాణాంతకం అవుతుంది. సో ఇవి మీరు చేయాల్సినవి. ఇమ్యూనిటీ కోసం డాక్టర్ కిరణ్ మై చెప్పినట్టుగా మంచి ఫుడ్ పెట్టడం, ఆడుకోనివ్వటం, హైడ్రేట్ చేయటం, ఫీవర్ లాంటివి ఏమొచ్చినా, బ్రెత్లెస్నెస్ వచ్చినా ఏమొచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, టెస్ట్ల ఇంటర్ప్రిటేషన్ డాక్టర్ని చెయ్యనీయటం, ప్లస్ ట్రీట్మెంట్ ఇస్తే నెగటివ్ ఉంది కదా మీరు ఎందుకు మందులు ఇస్తున్నారు అని టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేయటం. పోస్ట్ కరోనాలో కూడా తీసుకోవాల్సిన అబ్సల్యూట్లీ మల్టీవైటమిన్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్, వాళ్ళు తినాల్సిన ఆహారం అన్ని చెప్తారు డాక్టర్స్. జస్ట్ పాటించాల్సిన అవసరం మనకి ఉంది. సో ఫస్ట్ ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అయిపోకుండా మనం మామూలుగా సహజంగా ఒక తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో అలా చేసి డాక్టర్ దగ్గర మాత్రం కన్సల్టేషన్లో ఉండండి, టచ్లో ఉండండి. ఎస్ మేడం రాధిక గారు, ఇప్పుడు పెద్దవాళ్లకు కరోనా సోకితే అది పెద్దల బాధ, వాళ్ళ బాధ్యత, ఏ విధంగా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయాలి ఇవన్నీ కూడా చూసుకుంటారు. అదే చిన్నపిల్లలకు వస్తే ఇది టోటల్గా పేరెంట్స్కి సంబంధించిన అంశంగా మారిపోతుంది. తల్లిదండ్రులకు ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు తల్లిదండ్రులదే ఎక్కువ బాధ్యత ఉంటుంది, వాళ్ళే తీసుకోగలుగుతారు. కాబట్టి దే షుడ్ బి, ఇప్పటి వరకు అందరం చెప్తున్న విషయం, అప్రమత్తంగా ఉండండి, భయపడిపోకండి. ఎందుకంటే భయం అన్నది అన్ని రకాల మన ప్రాబ్లమ్స్లోకి తీసుకెళ్తుంది, ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత పిల్లల్ని ఏం లేదండి, ఏం జాగ్రత్తలు అందరూ అంటున్నారు, పిల్లల్ని పిల్లలుగా ఉండనిద్దాం. ఓకే,
వాళ్ళు ఇప్పుడు మన షర్మిల గారు చెప్పారు, మంజుల గారు చెప్పారు, వాళ్ళని కొంచెం ఆడుకోనిద్దాం, జాగ్రత్త పడడం. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఒబెసిటీ, జంక్ ఫుడ్ తినడం అండ్ రకరకాల ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు డ్రగ్స్ ఇలాంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తున్నాయని. సో ఇవన్నీ రావద్దు అంటే పిల్లల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం, జాగ్రత్తలు నేర్పిద్దాం. భయాలు ఉండకూడదు పిల్లలకి, కానీ జాగ్రత్తలు చెప్దాం. మాస్క్ ఎలా వాడాలి, ఎలా వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలో చెప్దాం. ఆడుకునేప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా షర్మిల గారు చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ పోతున్నాయండి పిల్లల లోపల. కాబట్టి వర్చువల్ గానైనా సరే వాళ్ళని ఫ్రెండ్స్ తో మాట్లాడిద్దాం, వాళ్ళతో ఈ వీడియో గేమ్లు ఆడిచ్చిన దానికన్నా అలా కమ్యూనికేషన్ లో ఉండడం కానివ్వండి. కొంతమంది పిల్లలు నాకు చాలా హ్యాపీ, చిన్న చిన్న 10 years 11 years పిల్లలు యూట్యూబర్స్ గా తయారయ్యారు. వాళ్ళ చిన్న చిన్న వీడియోస్ తీసుకుని యూట్యూబ్ లో పెట్టుకోవడం వల్ల అంటే వీ కెన్ ట్రైన్ దెమ్ ఇన్ పాజిటివ్ యాక్టివిటీస్. అప్పుడు ఈ భయాల యొక్క సమస్యలు ఇవన్నీ ఉండవు, వాళ్ళు ఒక ప్రొడక్టివ్గా ఉంటారు, ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. సో కాబట్టి పేరెంట్స్ కొంచెం వాళ్ళ యొక్క భయాల్ని పక్కన పెట్టి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేద్దాం, ఎలా అవేర్ చేద్దాం. ఇప్పుడు 10 సంవత్సరాల పెద్ద పిల్లలు అంటే వాళ్ళు ఆ జాగ్రత్తలు చక్కగా తీసుకోగలండి. అంతకన్నా చిన్న పిల్లలంటే కొంచెం పేరెంట్స్ సూపర్విజన్ అవసరం పడుతుంది. తర్వాత నిద్ర ఈజ్ ఇంపార్టెంట్ అండి. దురదృష్టవశాత్తు ఈ కరోనా వచ్చిన తర్వాత టీవీ వాడకాలు ఎక్కువైపోయి పిల్లలు రాత్రి 10, 11, 12, 1 గంట ఒక లెక్క లేదు. చాలా మంది టీనేజర్స్ తెల్లవారుజాము 4, 5 పడుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లలో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎనఫ్ నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నానండి, బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ మన తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కరోనా టైంలో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగింది. ఇంట్లో ఇష్యూస్ పిల్లలతో కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్షిప్స్ లో కానివ్వండి, ఇంట్లో ఒక డిస్హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది. దాని వల్ల కూడా పిల్లలు ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. సో అది కూడా పేరెంట్స్ టేక్ కేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. రాధిక గారు అలాగే చర్చలో పాల్గొన్నారు. కిరణ్మయ్య గారు, షర్మిల గారు, మంజుల గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. డాక్టర్ రవికుమార్ గారు, విజయానంద గారు మన చర్చలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థర్డ్ వేవ్ వచ్చినా పిల్లలపై ప్రభావం చూపినా భయపడాల్సిన పని లేదు, బాధ్యతగా మెలిగితే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి రచ్చబండ. చూస్తూనే ఉండండి 10 TV.